క్షేమంగా నన్ను తీసుకొని వచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపించాడు. సరిగ్గా కూట సమయానికి మీ మధ్యలోనికి రావడానికి సిద్ధపడుతున్నాను. అనుకోకుండా చిన్న గాయం ఏర్పడి మాట్లాడకుండా చేయాలని సాతానుడు శతకోటి ప్రయత్నాలు చేశాడు. అయితే ఆటంకాలు జయించి మీతో చక్కగా మాట్లాడడానికి ప్రభు తన స్వరాన్ని మీకు వినిపింప చేయడానికి ప్రభు తన కృప చేత నన్ను బలపరిచి ఉన్నాడు. ఇందుని బట్టి దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కూటాలకు నన్ను ఆహ్వానించిన తమ్ముడు యేసుబాబుకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరికీ నా ప్రేమ వందనాలు. విశ్వాసులైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మామూలుగా సభలలో ప్రసంగించడం కన్నా నేను ఎక్కువ ఇలా సంఘ కూటాల్లో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాను. విస్తారమైన జనసమూహం రాకర్లే, ప్రభు రాకడకు పెళ్లి కుమార్తె సిద్ధపడితే చాలు. హల్లెలూయా. సర్వలోకానికి సువార్త అందడం ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభు రాకడకు పెళ్లి కుమార్తె సిద్ధపడడం కూడా అంతే ప్రాముఖ్యం. అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. వినండి, సభలు పెట్టి ప్రజలకు సువార్త అందించి సంఘంలోని విశ్వాసులు రాకడలో విడబడ్డారనుకోండి, ప్రయోజనం ఉందా ప్రయోజనం? మరో మాట చెప్తాను. సంఘము ఎదిగినప్పుడు, సంఘము బలపడినప్పుడు, సంఘము ఉజ్జీవింపబడినప్పుడు ఆటోమేటిక్గా సరిహద్దులు విశాలపరచబడతాయి. విస్తారమైన ఆత్మలు దేవుడే ఆకర్షించి ప్రభు తీసుకొచ్చి నిలబెట్టాడు. కనుక వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాలు బలపరచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి 2 రోజులు నేను సంఘాన్ని సంబోధించి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఉపదేశాన్ని మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా, బహుశ్రద్ధగా మీరు దేవుని మాటలు ఆలకించి, వాక్యము ద్వారా దేవుడు మనతో తెలియపరుస్తున్న సత్యాలు అంగీకరించి మన జీవితాలు సరిచేసుకోగలిగితే మనము ఆశీర్వదింపబడతాము. రేపు ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమైన మహిమలో కొనిపోబడే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఈ 2 రోజులు మీ మధ్యలో ఉన్నంతసేపు నిర్లక్ష్యంగా కూర్చోవడం కానీ, చేతులు పైకెత్తకుండా ఉండడం కానీ, ప్రభుని కనపరచకుండా ఉండాలనుకున్న వారు మీరు కూటానికి రాకుండా ఉంటే మంచిది. అనవసరంగా నా చేతిలో మీరు బలి అయిపోవడం కన్నా మీరు లోకంలో వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికితే బాగుంటుందేమో అని ఆశపడుతున్నాను. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు చాలా శ్రద్ధతో మీరు దేవుని మాటలు వినాలి. ఈ కూటాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు సేవకులు నాతో ఒక మాట అన్నాడు. సభలు పెడదామంటే పరిస్థితులు అనుకూలించలేదు పాస్టర్ గారు, కొంచెం ఇబ్బందికరంగా ఉండే, ఆర్థికంగా కూడా కొంచెం సమస్యలు ఏర్పడ్డాయి కనుక పెద్ద సభలు పెట్టడం కాస్త ఇబ్బందికరంగా ఉన్నందువలన సంఘానికైనా ఉపదేశం అందించాలన్న ఒక ఆలోచన కలిగి ఈ సభలు, ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నాను అని పాస్టర్ గారు నాతో చెప్పారు. బాగా డబ్బులుండి సభలు కూటాలు పెట్టలేదు. ఇలా కూటాలు పెట్టాలి అంటే మీకు బహుశా అర్థం కాకపోవచ్చేమో, కానీ చాలా భారంతో కూడిన పని, చాలా కష్టంతో కూడిన పని. ఇటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, ఇటు ఆర్కెస్ట్రా వారిని ఏర్పాటు చేయాలి, సేవకులను భరించాలి, మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి, అందరినీ గమనించుకోవాలి.
పలు ప్రాంతాల నుంచి సేవకులు కూడా వస్తారు, వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ ఒకెత్తైతే సభల దినాలలో వాతావరణం ఎలా ఉంటుందో ఏమో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో, అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఒకవేళ ప్రజలు రాకుండా ఆగిపోతారేమో. దేవుని బిడ్డలు గ్రహించాలి, సభలు పెట్టడం మామూలు విషయం కాదు, కూటాలు పెట్టడం మామూలు విషయం కాదు. చాలా టెన్షన్తో కూడిన పని, భారముతో కూడిన పని, బాధ్యతతో కూడిన పని. ఇంత ప్రయాసపడిన తర్వాత సభలు ఏర్పాటు చేసి సరిగ్గా సేవకుడు దేవుని మాటలు ప్రకటించే సమయానికి ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా కూర్చొని దేవుని మాటలు వినకుండా ఉంటే సేవకుడు పడిన ప్రయాసం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. చెప్పండి, ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అలా వ్యర్థమైపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు ఈ 2 రోజులు మీతో మనస్సు విప్పి మాట్లాడును గాక. ఆ మాటలు అంగీకరించగలిగిన ఒక మంచి మనస్సు ప్రభు మనకు దయచేయును గాక. దేవుడి మాటలు వింటుండగా ఆత్మ సంబంధమైన మాటలు మీకు చదివినపడిన వెంటనే మీరు స్పందించడానికి ప్రయత్నించండి, మీరు దాన్ని అంగీకరించడానికి ప్రయత్నించండి. అప్పుడు ఆ మాటలు మీ హృదయంలో స్థిరపడిపోతాయి. ఆ మాటలు మీ జీవితంలో కార్యం చేయడం ఆరంభిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది మా చేతుల మీదుగా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతుంటారు. మేము చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరగవు. మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ వాక్యం మీ లోతుల్లోనికి వెళ్ళి మీ జీవితాన్ని ఆశీర్వాద కారణంగా మార్చేస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమైతే స్పందించండి. నేను బలపరచగలిగింది దేవుని వాక్యం, నేను స్వస్థపరిచేది దేవుని వాక్యం, నేను ఆశీర్వదించేది దేవుని వాక్యం. చేతులు ఎత్తడానికి మనసు లేదంటారా? లేకపోతే ఇబ్బందికరంగా ఉందంటారా? మంచోడు మాత్రమే చక్కగా చేతులెత్తి స్తోత్రం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మీ పాస్టర్ గారు ప్రేమ గలవాడు కాబట్టి మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది. నేను అలాంటి కాదు. నాదంతా ధర్మశాస్త్రం, కట్టే కొట్టే తెచ్చే. మాట విన్నారా? పాలబీగ నోట్లు ఎట్టి సంకులు ఎక్కించుకొని పర్వతం తీసుకెళ్ళిపోతాం. మాట వినలేదా? ఇడిచిపెడతామనుకున్నారేమో, జుట్టెట్టి లాక్కెళ్ళిపోతాం. పర్లోకం తీసుకెళ్ళడం మాత్రం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాట వినండి. ఏదో ఒకసారి గురించి పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను బలపరిచేది దేవుని వాక్యం, నేను నిలబెట్టేది దేవుని వాక్యం, నీకు ఘనతనిచ్చేది దేవుని వాక్యం. ఒక మాట చెప్పనా, నీకు ముద్ద పెట్టేది కూడా దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు ఈ రాత్రి నా దేవుడు నీకు అందజేయును గాక. హల్లెలూయా. చాలా క్లుప్తంగా చక్కటి ఉపదేశాన్ని, సంఘానికి కావలసిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు శరవేగంగా నేను తెలియపరుస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం ఆరంభం నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. జాగ్రత్తగా మీరు బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ చూడండి, బైబిల్ లేని వాళ్ళు చేతులు కట్టుకొని నా వైపు చూస్తూ మీరు ఆలకించండి. చదవండమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు దాని యొక్క ఏమీయో దొరకలేదు. 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పళ్ళు వెదక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. ద్రాక్ష తోట యజమానితో చెప్పారు. చదువు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి
ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయుమని అతనితో చెప్పాను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఈ నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. కాసేపు బైబిల్ని పక్కన పెట్టండి, ఇక నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. 33.5 years. అందులో ఆయన సేవ చేసిన కాలం కేవలం 3.5 సంవత్సరములు మాత్రమే. ఈ 3.5 సంవత్సరముల కాలంలో యేసు ప్రభువారు ఎంత అద్భుతమైన సేవ జరిగించాడంటే, నా మాట వినాలి. ఆత్మ సంబంధమైన మాటలు మీకు వినపడిన వెంటనే మీరు దాన్ని గ్రహించగలిగితే స్పందిస్తూ దేవుని మాటలు వినండి. ప్రతిస్పందిస్తూ దేవుని మాటలు వినండి. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడమ్మా? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరముల సేవా కాలంలో యేసు ప్రభువారి సేవను గురించిన సత్యాలు 2024 సంవత్సరాలుగా మనము ధ్యానం చేస్తున్నా అరగట్లేదు, తరగట్లేదు. అలాంటి అద్భుతమైన మహిమ గల సేవను దేవుడు కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే ప్రభు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది మహిమ గల సేవ అని చెప్పడానికి కలిగిన కారణం, ఆధారం ఏమిటంటే 3.5 సంవత్సరములే ఆయన సేవ జరిగించాడు. కానీ ఆ సేవ గురించి మనం ఎన్ని సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాము? 2024 సంవత్సరాలుగా మనం ధ్యానిస్తున్నాము, ఆలోచిస్తున్నాము, అనుసరిస్తున్నా. అరగట్లేదు, తరగట్లేదు. తరగని అద్భుతమైన మహిమ గల పరిచర్య జరిగించి ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఒక మాదిరి, ఒక ఆనవాలును, ఒక క్రమమును ప్రభు మన ముందు పెట్టిపోయాడు. ఈ రోజున ఎవడు యేసు ప్రభువుని అంగీకరించినా, విశ్వాసంలోనికి వచ్చినా, సంఘములోనికి చేరిన, పరిచర్యకు వచ్చిన, సేవ జరిగించిన వీరందరికీ మాదిరికరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మరెవరో కాదు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాస జీవితానికి ఎవరు మాదిరి? యేసయ్య అనండి గట్టిగా. మన పరిచర్యకు మాదిరి ఎవరు? మన సేవకు మాదిరి ఎవరు? ఆయన మాదిరికరమైన సేవను జరిగించి, మాదిరికరమైన జీవితాన్ని చేసి, మాదిరికరమైన పరిచర్యను జరిగించి ఈ రోజున మనకు చక్కటి ఆనవాలును ప్రభు మనకు చూపించి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అలా నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థంగా బ్రతికాడు కాబట్టి యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించాడు, నన్ను వెంబడించాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నా ద్వారా తప్ప నిత్య జీవములోనికి ఎవడు ప్రవేశించలేడు అని లాగున యేసు ప్రభు సంఘానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా, ప్రధాన యాజకునిగా, నమ్మకమైన విశ్వాసిగా, యథార్థవంతునిగా ఈ రోజున మన జీవితానికి సరిపోయిన దేవునిగా కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూపిస్తాను. ప్రాముఖ్యమైన ఈ 3.5 సంవత్సరాల సేవలో యేసు ప్రభుల వారు ఏం చేశారంటే, బాగా వినండి, ప్రేమను చూపించాడు, ఉపదేశాన్ని బోధించాడు. అని గట్టిగా. ఏం చూపించాడు? ఏమి బోధించాడు? జాగ్రత్తగా వినండి. మనం ప్రజల మధ్య కనపరచవలసిందేమిటి? ప్రేమ. మనం బోధించి అనుసరించవలసిందేమిటి? ఉపదేశం. చెప్పకయ్య ఒక మాట చెప్తాను, ఉపదేశమును అనుసరించాలి, ప్రేమను కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘములో, క్రైస్తవ సమాజంలో ఇది కొంచెం భిన్నంగా కనబడుతుంది. తమను తాము ప్రేమించుకుంటారు, ప్రజల మధ్యలో ఉపదేశాలు ఊదుతారు. ఆమేన్. ఈ తెల్ల బట్టలు వేసుకుంటే ఎదుటివాడు రంగు బట్టలు వేసుకుంటే పాపిష్టివాడని ఎట్టున్నాడా? ఈడు పెళ్లి లేకుండా ప్రతిష్టలో ఉంటే అవతలోడు మహా దుర్మార్గుడని, ఈడు చేస్తున్న భక్తి యథార్థవంతమైనది, ఎదుటివాని భక్తి అంత తప్పైందని కొందరు ఉంటారు.
చెప్తారండి, మా సంఘం, మా సేవ, మా క్రమం, మా నడిపింపు, మా నాయకత్వం, ఎంతసేపు మా 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 అని తమను తాము ప్రేమించుకున్నారు తప్ప ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, ఎదుటి వ్యక్తికి ప్రేమను కనపరచాలి, ఎదుటి వ్యక్తికి యేసయ్యను పరిచయం చేయాలి, యేసయ్య ప్రేమను మనం కలిగి ఉండాలి, యేసయ్య ప్రేమను చూపించాలన్న ఆలోచన పూర్తిగా మరచిపోయిన క్రైస్తవ సమాజంలోనికి మనం ప్రవేశించాము అని చెప్పడానికి సందేహమేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నరసరావుపేట సభలకు వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తిని పరిచయం కలుద్దామని వెళ్ళాను. నాకు పరిచయం ఉన్న వ్యక్తిని కలుద్దామని నేను, మీరు నరసరావుపేట సభలకు వచ్చారా, చాలా మంచిది, నేను చాలా సంతోషం, మీరు మంచి సేవ చేస్తున్నారు పాస్టర్ గారు, చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు, కానీ పెళ్లి లేకుండా ఉంటే బాగుండేది. ఏ పెళ్లిగానే పరలోకం పోతాడా? పెళ్లినుడికి పరలోకం లేదా? దరిద్రపు సైతానా, నీలాంటి కంతిని బుద్ధిలో ఎవడు పరలోకానికి పోడు? పెళ్ళైనా ఒకటే, పెళ్లి కాకపోయినా ఒకటే. స్తోత్రం. నేను బయటికి తెలబట్టేసుకొని లోపల కొయ్యతో కుతంత్రాలతో నింపబడి ద్వేషాలతో నింపుకొని పగలతో నింపుకొని వేషధారణ జీవితం చేస్తే పరలోకం పోతానా? మీకు మాట చెప్పనా, వేష్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజున ప్రేమ విషయంలో విఫలమైపోతున్న సేవకులను చూస్తున్నాం, ప్రేమ విషయంలో విఫలమైపోతున్న సంఘాన్ని చూస్తున్నాం, ప్రేమ విషయంలో ఓడిపోతున్న సంఘాన్ని, క్రైస్తవుని, విశ్వాసులు మన ముందు కోకలో కనబడుతున్నారు. అందుకే ముందుగానే ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు ఎదురవుతాయని తెలుసుకున్న ప్రభు ప్రకటన పుస్తకంలోనే భక్తుడైన యోహాను గారి ద్వారా ఎవరిని మాట్లాడిస్తున్నాడో తెలుసా? అయినను మొదట నీకు ఉండవలసిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, ప్రేమను విడిచిపెట్టిన సేవ, ప్రేమను విడిచిపెట్టిన సంఘం, ప్రేమను కోల్పోయిన సంఘం, ప్రేమను మరచిన సంఘం. నేను ఒక మంచి మాట చెప్తాను, కాస్త నా వైపు చూస్తూ గట్టిగా ఆమెన్ అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఉపదేశం అనుభవించాలి, ప్రేమను చూపించాలి. ఎదుటి వ్యక్తి నామకార్థ క్రైస్తవుడై ఉండొచ్చు, ఎదుటి వ్యక్తి ఉపదేశం తెలియని వాడై ఉండొచ్చు, ఎదుటి వ్యక్తికి భక్తి కూర్చిన అర్థం తెలియకపోయి ఉండొచ్చు, ఎదుటి వ్యక్తికి విశ్వాసాన్ని కూర్చిన అర్థం కాకపోయి ఉండొచ్చు. క్రైస్తవుడే కానీ వాక్యం తెలవకపోవచ్చు, క్రైస్తవుడే ఉపదేశం అర్థం కాకపోవచ్చు. నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, వ్యక్తిగతంగా నీ ఉపదేశాన్ని అనుసరించాలి, ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వైరాగ్యం కలిగి బ్రతికిన యేసు ప్రభు పాపిష్ఠురాలైన ఒక సహోదరి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యయ్యో పాపిష్ఠురాలైన ఈమెను దగ్గర రాణిస్తున్నాడు అని పక్కన వాడు నేల మొక్కుతుంటే, ఒరే సీమోనా, నీ ఇంటికి వస్తే కాలు గడపడానికి నీళ్ళు ఇవ్వలా, నన్ను ఆహ్వానించడా, నాకు ఉపచారం చేయలే, నన్ను ఘనపరచలే, కానీ ఈవిడ నా దేహమును భూస్థాపన విషయమై అభిషేకించింది. ఎందుకు ఆమె అభ్యంతరపరుస్తున్నావు? ప్రేమ గలవాడు కాబట్టి పాపిష్ఠురాలైన సహోదరి తన కాళ్ళ దగ్గరికి రానిచ్చాడు. ప్రేమ గలవాడు కాబట్టి పాపంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఆమె మరణాన్ని ఆపి తప్పించి రక్షణ కార్యం జరిగించాడు. కానీ యేసు ప్రభు బ్రతికిన కాలం పగలంతా సేవ చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆమె చెప్పలే, పరిశుద్ధత కాపాడుకున్నాడు, పరిశుద్ధతకు మారూపంగా బ్రతికాడు, నిష్ఠ కలిగిన వారిగా బ్రతికాడు, నీతిమంతునిగా బ్రతికాడు. ఆయనకు సమానమైన వాడు లేనట్టుగా ఒక ఉన్నతమైన జీవితం చేసి ఉపదేశాన్ని అనుసరించాడు, ప్రేమను కనపరిచాడు. ఈరోజు నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో ఉపదేశాన్ని అనుసరించు, ఇతరులకు ప్రేమ చూపించు. ఏమే ఉపదేశం ఎవరి కొరకు? బహువచనం వద్దు, ఏకవచనం చెప్పండి. ఏంటి అందరు నోరు తెరవట్లేదు? నోరు తెరవాలి. నా కొరకు. ప్రేమ ఎవరికి? ప్రేమ
ఎదుటి వారికి అని ఎవరికమ్మా? ఇప్పుడు నా వెనుక మీరు చెప్పండి, ఉపదేశాన్ని అనుసరించాలి. రెండోసారి గట్టిగా, ఇంకొంచెం భక్తుల స్వరం పైకి రాగలదేమో అనుకుంటున్నా. ప్రేమను చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు చేసిన పరిచర్య, ఆమేన్. ఆయన ఉపదేశాన్ని చూపించాడు, ఉపదేశాన్ని బోధించాడు. ఆమేన్. ఉపదేశాన్ని బోధించాడు, ఉపదేశాన్ని చూపించాడు. సంఘం ఉపదేశమును అనుసరించాలి, నేర్చుకోవాలి. ప్రేమను కలిగి లోకంలో బ్రతకాలి. హల్లెలూయా. సంఘములో ఉపదేశం, లోకంలో లోకానికి ఏం చూపించాలి? కానీ సంఘానికి వచ్చిన వాడు ఎలా ఉండాలి? ఉపదేశంలో కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభువారి నోట నుండి వచ్చిన ప్రతి మాట వెనక ఘాటైన, దీటైన, లోతైన ఉపదేశ క్రమములు దాగి ఉన్నాయి. అది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకాస్త లోతుగా వినండి. అయితే యేసు ప్రభువారు బోధించిన ఉపదేశములన్నిటినీ ఉపమాన రీతిగా తెలియపరిచాడు. చెప్పండి, ఉపదేశాన్ని ఎలా బోధించాడంటమ్మా? కొంచెం గట్టిగా. ఇప్పుడు ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఆరంభంలో ఎవరు రాస్తున్నాడంటే, ఆయన వారితో ఈ ఉపమానము, మిగిలిపోయింది వాక్యం చదువులే. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఏం చెప్పాడంటమ్మా? ఏది కొంచెం గట్టిగా? అరే కొంచెం గట్టి చెప్పండి. నాకు కొంచెం చెవుడు ఎక్కువ, మీరు గట్టిగా మాట్లాడితే తప్ప నాకు వినపడదు. సేవకులు బై డిఫాల్ట్ చెవుడు, వింటున్నారా? కొన్ని విషయంలో కళ్ళు కనపడవు. దొంగ కార్యాలు, దొంగ పళ్ళు మాత్రం బాగా కనపడతాయి. వింటున్నారా? కాబట్టి జాగ్రత్తగా వినండి, కొంచెం గట్టిగా చెప్పండి. బయట ఉన్న మా భక్తులందరూ కొంచెం మీ స్వరం నాకు వినబడనివ్వండి. స్తోత్రం కలుగును గాక. రైట్, స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఆయన వారితో ఉపమానము చెప్పనారంభించెను, చెప్పసాగెను. ఇప్పుడు చెప్పండి, ఉపమానంలో ఏముందంట? ఉపదేశం. ఉపదేశము ఎలా బోధించాడు? కొంచెం గట్టిగా మీకు అర్థం కావాలని చెప్తాను. ఇదిగో అంజూరం ద్రాక్ష తోటలో అంజూరం చెట్లు నాటాడంట, ద్రాక్ష చెట్లు ఉన్నాయంట, ద్రాక్ష తోట అంట, అందులో అంజూరం చెట్లు అంట. ఉపమానంగానే కథ మాదిరి కనబడుతుంది, కానీ వాస్తవంగా కథ కాదు. దీని వెనక దేవుడు సంఘానికి నేర్పిస్తున్న ఉపదేశము దాగి ఉంది. ఇది అక్షరాల సువార్త కూడా. This is not at all a gospel. This is absolutely a doctrine to the church. సంఘానికి దేవుడు నేర్పించాలనుకున్న ఉపదేశం. ఆమేన్. గట్టిగా. బైబిల్ అంతా కూడా పరలోక సంబంధమైన భాషలో కోడింగ్ చేయబడి ఉంది. ఏ భాషలో? పరలోక భాషలో కోడింగ్ చేయబడి ఉంది. వింటున్నారా? ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, మొత్తం యావత్ భారతదేశంలో మెడికల్ స్టూడెంట్స్ కి కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఇప్పుడు కొత్త కాదనుకోండి, 10 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పేరు ఏమిటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. అంటే అర్థం ఏంటంటే, డాక్టర్లు వైద్య సంబంధిత ఆ విషయాలను ఇక్కడికి పంపిస్తే, ఇక్కడ కొందరు కూర్చొని దాన్ని డీకోడ్ చేసి ఆ రోగం పేరు రాసి దానికి వాడవలసినటువంటి మాత్రలు, మందులు నిర్ణయించి మళ్ళీ పంపిస్తారు. అంటే వాడు రాసిన భాషని ప్రజలకు అర్థమయ్యే భాషలో తెలియపరచడం, దాన్నే ట్రాన్స్క్రిప్షన్ అంటారు, డీకోడింగ్ అంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారి నోట నుంచి వచ్చిన ఉపమానాలన్నీ కోడ్ భాషలో చెప్పబడిన మాటలు. ఏంటి ఆ కోడ్ భాష కనుక మనం బయటికి వెలిగిస్తే సంఘము నేర్చుకోవలసిన ఉపదేశాలు దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఆ అంజూరపుతో వచ్చాము. ద్రాక్ష తోట ఏంటి? ద్రాక్ష తోట ఏ తోట? ఆ ద్రాక్ష తోటలో ఏ చెట్టు పెట్టాడంట? అంజూరం చెట్టు పెట్టాడంట. సంవత్సరం పోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చాడంట? పళ్ళు వెదక వచ్చాడంట. దాని దగ్గర పళ్ళు ఏమి దొరకలేదు. తోటమాలిని పిలిచి అంటాడు, ఈ చెట్టు వలన భూమి చాలా వ్యర్థమైపోవును, కాబట్టి దీన్ని తీసేయండి అన్నాడంట.
అప్పుడు ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఆ చెట్టుని ఉండనివ్వండి, ఈ సంవత్సరానికి దాని చుట్టూ బాగా త్రవ్వి దానికి ఎరువు వేసి దానికి చేయవలసిన కార్యాలన్నీ నేను చేస్తాను. వచ్చే సంవత్సరం కల్లా ఒకవేళ ఆ చెట్టు కనుక ఫలించకపోతే అప్పుడు దాన్ని తీసి మనము నరికేద్దాం అన్నాడు. నాకు కూడా ఈ మాటల్లో ఉన్న భావము అర్థము కానంత వరకు బర్త్డే కూటాలలో చాలా చోట్ల ప్రసంగం చేశారు. ఒరే బిడ్డ, నీకు ఇంకొక సంవత్సరం దేవుడు ఇచ్చాడు అంటే కిందటి సంవత్సరంలో నీ దగ్గర ఫలాలు లేవని తెలుసుకొని వచ్చే సంవత్సరం ఫలించడానికి సంవత్సరం ఇచ్చాడురా, హ్యాపీ బర్త్డే చెప్పుకోబాక థ్యాంక్ యూ గాడ్ అని చెప్పు. ఈ సంవత్సరం ఫలించు, లేకపోతే వచ్చే సంవత్సరం ఏ లారీ కిందనో, ఏ కరోనానో, ఏ గుడి పోటో. స్తోత్రం. ఆమేన్. మరణం ఎవరిని ఎప్పుడు ఎలా గమనిస్తుందో ఎవరికి తెలియదు. ఏప్రిల్ 21వ తారీఖున మా చర్చిలో ఒక అబ్బాయి 23 సంవత్సరాలు, వాడు మెడికల్ దాని ఉంటారు షాప్ పెట్టుకొని, మెడికల్ షాప్ పెట్టుకొని మందులు సరఫరా చేస్తూ ఆ ప్రాంతంలో ఈ లేబర్ ఉంటారు కదా, వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళే అవకాశం లేక, డబ్బులు లేక వీళ్ళకి వస్తే వాళ్ళ రోగాన్ని పసిగట్టి తగిన మందు వీడే వారికి ఇచ్చి వాడిని బాగు చేసి, వాడు చాలా మంది మందుల షాప్ అందరూ వాడి డాక్టర్ అని పిలుస్తారు. వాడికి డాక్టర్ అనేది ఏమి లేదు. అంత జ్ఞానం కలిగిన వాడు 23 ఏళ్ల అబ్బాయి. 11:30కి చర్చ అయిపోయింది ఉదయం. మాది ఆదివారం 11:30కి 11 చర్చ అయిపోతుంది. వాడు ఇంటికి వెళ్ళాడు. అమ్మ ఆకలించింది, ఏమైనా వండి పెట్టంటే ఇంకేం చేయలేదురా, నేను ఇప్పుడు చేస్తానని చెప్పి ఆమె కిచెన్లో వెళ్ళింది. ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి వాడు బయటికి వెళ్ళి షాప్లో, మెడికల్ షాప్లో కూర్చున్నాడు. ఇంట్లో నుంచి షాప్ నుంచి కేకలు పెడుతున్నాయి, అమ్మ అమ్మ ఏంటి వీడు పిలుస్తున్నాడని పోయి చూసినప్పటికీ వాడు విరుద్ధ జీవిలా పడి చచ్చిపోయాడు. అక్కడికి ఏంట్రా బాబు అంటే పాపం వాడికి అప్పటికప్పుడు స్పాట్ దాని ఏమంటారు కార్డియక్ అరెస్ట్ అయింది, గుండె పోటు వచ్చింది, కింద పడి చచ్చిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ వాడు చచ్చిపోయి కూడా గంట అయిపోతున్నామా అన్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, భయంకరమైన దుర్దినాల్లోనికి మనం ప్రవేశించాం. మరణం ఎవరిని ఎప్పుడు కబలిస్తుందో తెలియదు. మన అంతం ఎట్లయినదో మనకు తెలియదు. మన ముగింపు ఎలా ఉండబోతుందో తెలియదు. కాలం అతీతమైంది. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఏ క్షణంలోనైనా, ఏ క్షణమైనా, ఏ గడియలోనైనా రావచ్చు. అందుకే ఆయన రాకముందే, ఒకవేళ ఆయన రాకడ సమయం వరకు బ్రతికి ఉంటే మహిమ దేహాన్ని ధరించుకొని ఎత్తబడతావు. ఒకవేళ ఈ లోకయాత్రను ముగించుకుంటే సమాధిని బ్రతులు కొట్టుకొని మహిమ దేహం ధరించుకొని మహిమలోని కొనిపోబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో వెళ్ళినా ముందు వెళ్ళినా మన దర్శనం ఒకటి. ఆయన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించే ఒక దర్శనాన్ని ఆశను కలిగి మన ముందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను రాకడలో ఎత్తబడాలి. ఇంకొంచెం గట్టిగా. ఒకవేళ ఈ లోపే పుట్టుకున్న ప్రాణం పోయిందనుకో, రేపటి దినమున సమాధిని బ్రతులు కొట్టుకొని మహిమా దేహము ధరించుకొని యేసు ప్రభుని ఎదుర్కొనే కృప మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మన ఎజెండా ఒకటే, యేసయ్యతో ఉండిపోవాలి, నిత్య రాజ్యంలో ప్రవేశించాలి, మహిమలో చేరగలగాలి, సదాకాలం ప్రభుతో ఉండే కృప దేవుడు అనుగ్రహించును గాక. అలా ఉండాలి. మన జీవితంలో ఆ కృప పొందాలంటే సంఘముగా మేము నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని ఉన్నాయి. మారు మనసు పొందేశాను, బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అన్య భాషలు మాట్లాడుతున్నాను, పాటలు పాడగలను, వాయిద్యాలు వాయించగలను, బలబుద్ధి ప్రసంగాలు చేయగలను, విదేశాలు తిరగలను, వాక్చాతుర్యం కలిగిన వాడని, జ్ఞానం కలిగిన వాడని, బలము కలిగిన వాడను అని నువ్వెన్ని తలాంతులను అడ్డు వేసుకున్నా నీకున్న తలాంతులు నిన్ను పరలోకానికి చేర్చవు. There is something extraordinary which God is expecting in our lives. మన జీవితాల్లో దేవుడు సంఘముగా మన దగ్గర ఆశిస్తున్న కొన్ని అతీతమైన అనుభవాలు ఉన్నాయి. అదేమిటో ఒక మాటలో చెప్తారు చూడండి. యజమానునికి ఏముందంట? ద్రాక్ష తోట అనండి గట్టిగా. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట స్థలాన్ని కొన్నాడు, డబ్బు పెట్టాడు, స్థలాన్ని కొన్నాడు, చెట్లు నాటాడు, తోట పెంచాడు, తోట మాలి పెట్టాడు. అక్కడ జరగవలసిన
పంటను పండించడానికి చేయవలసిన కార్యాలన్నీ చేసి, డబ్బు ఖర్చు పెట్టి, బలము పెట్టుబడి పెట్టి అన్ని చేసింది దాని కొరకు. ఆయన ఉద్దేశం ఒకటే, సంవత్సరం తర్వాత ఆ తోటలో నుండి ఆయనకి ఏం కావాలి? ఫలాలు కావాలి. చెప్పండి, ఏం కావాలమ్మా? మరోసారి చెప్పండి గట్టిగా. సంవత్సరం తర్వాత ఫలములు వెతకపోతే ఆ తోటలో ఫలాలు ఉన్నాయా? కొంచెం గట్టిగా. ఆ తోట అంటేనే సంఘం. బైబిల్లో యేసు ప్రభువు వారు చెప్పిన తోట అని సంబోధించిన పలుమార్లు, అనేక పర్యాయాలు, అన్నిసార్లు కాదు, అనేక సార్లు సంఘాన్ని సంబోధించి మాట్లాడిన ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. సంఘం, తోట, ద్రాక్ష తోట అంటే సంఘం. చుట్టూ బైబిల్లో మీకు ఆనవాళ్ళు చూపిస్తాను. యెషయా పుస్తకం 5వ అధ్యాయం చదివిన మాటలు. 5వ అధ్యాయం 7వ వచనం, 7th verse. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు. చాలండి. ఇశ్రాయేలీలు, యూదులు నా దేవునికి ఒక తోట, ద్రాక్ష తోట వంటి వారు. ఏదో మంచి ఆమె చెప్పలేకపోయారా? కొంచెం గట్టిగా. చచ్చిపోయేటప్పుడు ఏడ్చే ఏడుపు, సంతోషానికి ఏడ్చే ఏడుపు ఒకటిగా ఉండదు. 2 రాగాలు వేరుగా ఉంటాయి. అన్నిటికీ ఒకేలాగా ఆమె అనబాకండి. ఏదోసారి సంతోషానికి సాదృశ్యంగా గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ద్రాక్ష తోట అంటే ఎవరంట? ఆయన ప్రజలు. ఏమే? ద్రాక్ష తోట అంటే ఎవరంటమ్మా? కొంచెం గట్టిగా. సంఘము ద్రాక్ష తోటతో సమానం. అంటే సంఘములో ఉన్న మనం అందరం ఎవరి సంబంధులమంట? దేవుని సంబంధులము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘమా, రేపు మాపు నా దేవుడు రాబోతున్నాడు. ఈ సంవత్సరం వస్తాడు, వచ్చే సంవత్సరం వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే నువ్వు నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది, గ్రహించవలసింది ఏమిటంటే ఆయన వచ్చే సమయానికి నీ దగ్గర ఏముండాలి? మరోసారి కొంచెం గట్టిగా. అదృష్టవశాత్తు, నేను అదృష్టమే అంటాను, మరి మీరు అదృష్టం అంటారో దురదృష్టం అంటారో నాకు తెలియదు, కానీ నేను అదృష్టమే అంటాను. అదృష్టవశాత్తు ఈ రాత్రి కనుక యేసయ్య వచ్చాడు అనుకోండి, నీ దగ్గర ఫలాలు ఉన్నాయా? హలో, ఏందమ్మా నవ్వుతారు? యాపిల్ పండ్లు, బొప్పాయి పండ్లు, దానిమ్మ పండ్లు కాదండోయ్. నా దేవుడు ఆశించిన ఫలములు నీ దగ్గర ఉన్నాయా? బిడ్డ, నీకు మంచి మాట చెప్తాను. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు సంఘంలో ఉపదేశాలు వింటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నావు? దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నావు, వారి ద్వారా ఉపకారాలు పొందుతున్నావు, సంఘములో బోధలు వింటున్నావు, ప్రేమను అనుభవిస్తున్నావు, ఆదరణ పొందుకుంటున్నావు. మరి దేవుడు సంఘములో సేవకుల ద్వారా, మాటల ద్వారా, ఉపదేశాల ద్వారా, దర్శనం ద్వారా, కళ ద్వారా నేను విధాలుగా ఆదరిస్తే, ఇన్ని సంవత్సరాలు ఆత్మీయంగా నా దేవుడిని పోషించాడే, ఇన్ని సంవత్సరాలు ఆత్మీయంగా పెంచాడే, నీ దగ్గర ఫలాలు ఉన్నాయా అన్న ప్రశ్న వేసినప్పుడు ధైర్యంగా ఉన్నాయన్న సమాధానం ఎందుకు రాలేదు? అంటే ఎంతసేపు దేవుని మందిరానికి ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో ఆశతోని మందిరానికి వస్తున్నావా? ఈ రోజు కూటానికి వెళ్తే దేవుడు ఏ వేలు చేస్తాడు? ఈ రోజు కూటానికి వెళ్తే దేవుడు ఏ సహాయం చేస్తాడు? ఈ రోజు కూటానికి వెళ్తే దేవుడు ఏ విషయంలో ఆదరిస్తాడు? ఈ రోజు మందిరానికి వెళ్తే ఏ ఉపకారం కలుగుతుంది? నేను అంటాను, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుని అలవాటు ఉన్నవారు, ఇంట్లో నుండి ప్రార్థన చేసుకుని అలవాటు ఉన్నవారు ఏమని ప్రార్థన చేసుకుని ఉంటారు? ప్రభువా, చచ్చిపోతున్నా, మీ సాయం చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ రోజున మీకు మీ దీవెన మాకు దయచేయండి, ఈ కూటానికి సంబంధించిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఎంతసేపు సచ్చేదాకా, పుట్టింది మొదలుకొని సచ్చేదాకా ఆశీర్వాదాలు.
ఆశీర్వాదాలు, అందుకంటే వేరేదేమీ లేదంటారా? ఈ రాత్రి నా ప్రభు వస్తే ఆయన ఆకలి తీర్చగలిగిన ఫలములు నీ దగ్గర ఉన్నాయా? మీకు మాట చెప్పనా? దురదృష్టవశాత్తు యేసు ప్రభు వచ్చి ఆకలిగా వచ్చి నీ దగ్గర ఏమైనా పళ్ళు దొరుకునేమో ఎదురు చూసినప్పుడు, ఒకవేళ సంఘముగా నీవు ఆయనకు ఫలములు ఇవ్వలేని వానిగా ఉంటే, ఒక రోజున యేసు ప్రభు ఏం చేసావు తెలుసా? నా ఆకలి తీర్చలేని చెట్ట, నాకు ఒక పండు వెళ్ళకపోయావు, ఇక ఎందుకు నువ్వు ఇక నీవెన్నడూ కాపు కాయకుందువు గాక అని పలికిన మరుక్షణం ఆ చెట్టు ఏమైపోయిందంట? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే ఆ తోటలో ఏమి లేవంటామా? ఆ చెట్టు దగ్గర ఏమి లేవంటామా? కొంచెం గట్టిగా సరే, ఆ చెట్టు దగ్గర ఫలాలు ఎందుకు లేవంటే అది తోటలో ఉన్న చెట్టు కాదు కనుక. అది ఎక్కడ ఉన్న చెట్టు? అది రోడ్డు పక్కనే. కొందరు దిక్కుమాల క్రైస్తవులు ఉంటారు. స్తోత్రం, ఏమంతో పక్కన అయ్యా. మరి దాన్ని ఖచ్చితంగా మన భాషలో తర్జుమా చేస్తే అంతేగా. మరి రోడ్డు పక్కన చెట్లని అమ్మో ఇది నా తోట అంటారా? దిక్కుమాల చెట్టు అంటారా? దానికి ఒక తోట లేదు, దానికి ఒక కాపరి లేడు, దానికి ఒక కాపలా లేదు, దానికి ఒక ఎరువు లేదు, దానికి ఒక తొట్టి లేదు, చూసుకునేవాడు లేడు, గమనించుకునేవాడు లేడు, సహాయం చేసేవాడు ఏమీ లేదు. దేవుడు కనికరిస్తే భక్తో లేపలేదు. అంత చేసినా దానికి ఆకులు మాత్రం నిండుగా ఉన్నాయి. అంటే తక్కువే లేదు, అన్ని దీవెనలు ఉన్నాయి. కానీ దేవుడికి ఇచ్చే ఫలాలు మాత్రం శక్తులు ఏమీ లేవు. విన్నారా? క్షణాల్లో ఆ చెట్టు ఏమైపోయిందంట? హలో, క్షణాల్లో చెట్టు ఏమైపోయిందంట? కొంచెం గట్టిగా ఈ రాత్రి దైవజనుడిగా నేను ఒక చక్కటి మాట హెచ్చరికగా దేవుని పక్షాన జారీ చేస్తున్నాను. నీ దగ్గర ఫలాలు ఉన్నాయా? లేకపోతే ఆయన ఆకలి తీర్చలేకపోతే, ఫలములు ఇవ్వలేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది, నరికివేసే ప్రమాదం ఉంది. మత్తయి సువార్త 3:10 అంటాడు, తీపకండి, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. సంఘమా, ద్రాక్ష తోట, నీ దగ్గర నా ప్రభు ఫలములు ఆశపడుతున్నాడు. ఫలించేవానిగా ఉండాలి, ఫలములు ఇచ్చి యేసయ్య ఆకలి తీర్చేవానిగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పండి. నీకు తలాంతులు కావాలా, ఫలములు కావాలా? కొంచెం గట్టిగా. సరే, నీకు అర్థమయ్యే మాటలు మరో ప్రశ్న వేస్తాను. వరాలు కావాలా, ఫలాలు కావాలా? మళ్ళీ చెప్తాను, ప్రభువా నాకు ఆత్మ వరములు ప్రభువా. నీకు భాషల వరం లేకపోయినా పర్వాలే, భాషలు తర్జుమా వరం లేకపోయినా పర్వాలే, స్వస్థత వరము లేకపోయినా పర్వాలే, 9 కృపా వరాల్లో ఏ వరం లేకపోయినా పర్వాలే, ఆకలిగొని యేసు ప్రభు వచ్చినప్పుడు ఫలములు ఇవ్వగలిగితే నిశ్చయంగా మహిమలో చేరే కృప దేవునికి అనుగ్రహిస్తాడు. ఫలాల ముఖ్యం అంటే చెప్పాల్సిన మాట ఒకటే. ఏది ముఖ్యము? ఫలమే ముఖ్యం. అందులో మొదటి ఆత్మ ఫలం ఏంటి? ఏందన్నమాట చెప్తారు. అయితే ఆత్మ ఫలములు ఏమనగా మొదటి మాట ఏంటి? యేసు ప్రభు ప్రజలకు ఏం కనపరిచాడు? మనం చూపించాల్సింది ఏంటి? నేను ఇప్పుడు దాకా ఎవరితో గొడవ పెట్టుకోలేదండి. గొడవ అన్న మాటకు అర్థం ఏమిటి? అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చేతులు పైకి లేపండి. భక్తులుంటే సొంతం భార్యాభర్తలు క్యాగర్ వేసుకుంటారు, అత్త కూడా క్యాగర్ వేసుకుంటారు. హల్లెలూయా. పక్కింటోడితో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, బంధువులతో సమాధానం లేదు, గొడవలు. మన చర్చకు వచ్చి ఆత్మ పొందడం మామూలే, అభిషేకించడం మామూలే, భాషలు మాటలు మామూలే, పక్కోడి ముక్కులు పాల్గొనడం కూడా మామూలే. ఇది కాదు క్రైస్తవ్యం. ఫలములు కలిగిన వారిగా సంఘం ఎదగాలి. రేపు నా ప్రభు ఆకలిగొని మన దగ్గరకు వస్తే మనం దేవునికి ఫలములు ఇవ్వగలిగిన వారిగా మారిపోవాలి. ఆమేన్. చూసారా? గుడ్డు మీకు ఎత్తాను, జాగ్రత్త. హల్లెలూయా. మంచోళ్ళు గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మన దగ్గర ఏముండాలంటమ్మా? కొంచెం గట్టిగా. రైట్. ఇప్పుడు మన ఎజెండా, మన దర్శనం, మన గురి ఒకటి. నా దగ్గర ఏముండాలి? ఫలములు ఉండాలి. నా దగ్గర ఫలములు ఉండాలి అని గట్టిగా. రెండోసారి ఏదొకసారి ప్రక్క వారికి షేకెండ్ ఇచ్చి వాళ్ళ మొహంలో ముఖం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి, మన దగ్గర ఫలాలు ఉండాలి.
చెప్పుకోరా అయ్యా, నేనేం పెళ్లి వాగ్దానం చేయమల్లా, ఓ మంచి ఆత్మ సంబంధమైన మాట చెప్పుకున్నా, దానికి సిగ్గుపడతారేంటి? చెప్పినోడు ధన్యుడు, చెప్పనోడు అన్యుడు. ఇప్పుడు చెప్పుకుంటారు కేసు రక్తమే చేయండి, పర్వాలేదు రేంటి ఏదో ఒకటి. ఇది మరొక్కసారి నీ కుడి ప్రక్కున్న వారికి, ఎడం ప్రక్కున్న వారికి, వెనుకున్న వారికి, ముందున్న వారికి సేకరించి వాళ్ళతో ఈ మాట చెప్పండి, మనం ఫలించాలి అని చెప్పండి. అందరూ చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఫలించాలి. దేవుని స్తోత్రం. చెప్పావా? అందరూ చెప్పావా? వాళ్ళిద్దరి మొహం బిక్కులు చూస్తారేంటి? చెప్పావా? హల్లెలూయా. మంచోళ్ళు చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి మనము? బాగానే ఉంది కానీ మీరు ఏం చేయకుండా మనం ఫలించమంటే మమ్మల్ని ఏం చేయమంటారు? అసలు నువ్వు ఫలించడానికి ప్రభు నీకు ఏమేం చేశాడో చూపించాలా? సరే, ఫస్ట్ పాయింట్ చెప్తాను. నువ్వు ఫలించడానికి ప్రభు నీకు ఏం చేశాడు కావాలిగా. ఫస్ట్ పాయింట్ చూపిస్తాను. మీ పట్ల దేవుడు చేసిన కార్యాలు నేను కొన్ని చూపిస్తాను. దేని కొరకు? వెరీ గుడ్. దేని కొరకు? మరి చెప్పండి, దేని కొరకు? మరి ఆ వచనంకి వెళ్దాం, 9వ వచనంకి వెళ్దాం. చదువు ఒకసారి. 6వ వచనం. చాలమ్మా, బైబిల్ చదివి సంవత్సరం అయిపోయింది, ఇంకా పేపర్ తిరిగేస్తా ఉన్నారు. నన్ను చూడండి ఇంకా. హలో, ఏ తోట? కొంచెం గట్టిగా. ద్రాక్ష తోటలో ఏ చెట్టు నాటాడు? ఇది ఎక్కడైనా న్యాయమేనా? హలో, ఏ చెట్టు నాటాడంటమ్మా? ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు నాటాలి. కానీ ఏ యజమానుడు ఏం చేశాడు? ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టు నాటాడు. మళ్ళీ ద్రాక్ష పళ్ళు వెదక రాలేదు ఆయన. ఏ పళ్ళు వెదక వచ్చాడు? అంజూర పళ్ళే వెదక వచ్చాడు. అసలు ఎవరైనా మామూలుగా మనం ఆలోచిస్తే ఒక రకం చెట్ల మధ్య ఇంకో రకం ఒక చెట్టును పెడతాడా? కానీ ఇక్కడ యజమానుని ప్రత్యేకత చూడండి. ఆమేన్. ద్రాక్ష తోట అంటే సంఘం, అంజూరం చెట్టు అంటే ఎవరు? నేనే. అన్నిటి మామిడి అలవాకండి అమ్మా, కొన్ని మీకు కూడా పెట్టుకోండి. ప్రతి సేవకుడే, నువ్వే అనుకోవచ్చు. ఆమేన్. నేనే అనండి గట్టిగా. సంఘములో నాటబడిన ప్రతి వ్యక్తి దేవుని దృష్టికి అంజూరపు చెట్టు లాంటి వాడు. ఆమేన్ అనండి కొంచెం గట్టిగా. మీరు చెప్పడం బాగానే ఉంది కానీ పాస్టర్ గారు, ఇక్కడ సంఘంలో దాదాపు 100 మంది ఉన్నారు, అక్కడే ఎన్ని అంజూరపు చెట్లు ఉన్నాయి? ఒకటే చెట్టు ఉంది. ఇంతకీ 100 మందిలో ఎవడ అంజూరపు చెట్లు అనుకున్నారా మీరు? ఒక్క రకము చెట్లైన ద్రాక్ష తోటలో ఒక్క అంజూరపు చెట్టు నాటాడంటే ద్రాక్ష చెట్ల మధ్య అంజూరపు చెట్టు ఒక్కటి ప్రత్యేకంగా కనబడుచున్నది. అంతేనంటారా? హలో, తలకాయలైనా ఉంపండి. డిఫరెంట్ గా ఉందా లేదా? ద్రాక్ష చెట్టుగా ఉందా, తీగలాగుందా? ద్రాక్ష చెట్టుగా ఉందా, తీగలా ఉంటుందా? తీగ. అంజూరపు తీగలాగుందా, చెట్టులాగుందా? చెట్టులాగుంది. అంటే ద్రాక్ష తోట అంటే ఒక రకం ఉంటే అంజూరపు చెట్టు మాత్రం మూడవ రకంగా. చెప్పకయ్య ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే వీటి మధ్యలో ఆ ఒక్క చెట్టు ప్రత్యేకముగా కనబడుచున్నది. ఆమె చెప్పండి. అంజూరపు చెట్టు ఎవరంట? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. వాస్తవంగా అక్కడ చెట్టు ఒకటే, కానీ ఒక చెట్టును సంఘములో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి సాదృశ్యమైంది. ఎలాగంటావా? సంఘమంతటిలో ప్రతి వ్యక్తి నా దేవుని దృష్టికి ప్రత్యేకించబడిన వాడే. ఆమె చెప్పండి. ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే నిన్ను అందరి మధ్యలో ప్రత్యేకమైన వారిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పండి. భాస్కర్ నీ పేరు మర్చిపోయినా, నీ పేరు అక్షయ్. ఆయన పాట పాడితే వినసొంపుగా ఉంటుంది, నేను పాడితే వినకంపుగా ఉంటుంది. అంతేనా? ఎందుకంటే ఆయన ప్రత్యేకత ఏంటి? పాట. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తా ఉంటే వినాలని ఆశపడతాను. అంటే వేరే వాడు చేస్తే మంచిగా ఉండదు కదా, ఏ చెప్పినా దేవుడి వాక్యమే. కాబట్టి నాకున్న వాక్చాతుర్యం వేరే. ఇప్పుడు ఈ అమ్మగారేమో చికెన్ కూర భలే వండుతుంది, ఆ వండితే సూపర్ గా టేస్ట్ తినాలనిపిస్తుంది. అది ఆవిడ ప్రత్యేకత. ఏమే
హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గర సిస్టర్ గారు ఉన్నారు. ఆవిడ బట్టలు ఉతికి గంజి పెట్టి ఆరేస్తే ఇస్త్రీ చేయాల్సిన పని కూడా ఆవిడ భలే పెడుతుంది. మేము ఎంత ట్రై చేసినా మాకు రావట్లేదు. ఓ రోజు అలాగైనా పెట్టాలని పెట్టి లాగుతా ఉంటే 3 ముక్కలు చినిపోయింది. ఎందుకది ఆవిడ ప్రత్యేకత. వింటున్నారా? నేను మాట చెప్తాను, నీకు ఇచ్చిన వరముల ద్వారా నా దేవుని దృష్టికి నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా కనబడుతున్నావు. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు మీతో జ్ఞాపకం చేస్తున్నాడు, బిడ్డ, నువ్వు అందరి మాదిరిగా సామాన్య వ్యక్తివి కాదు, అందరి మాదిరిగా ఉన్న వ్యక్తివి కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు, నీకంటూ ఒక స్పెషాలిటీ దేవుడు ఇచ్చాడు, ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు, ప్రత్యేకమైన స్వభావం ఇచ్చాడు, ప్రత్యేకమైన కులం ఇచ్చాడు. నీకిచ్చిన ఆ ప్రత్యేకత ద్వారా, నీకిచ్చిన వరము ద్వారా నువ్వు దేవుని కొరకు ఫలించేవాడిగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు నాడు తబలా కొట్టమని చెప్పండి. పరిశుద్ధాత్మ లేనుడు కూడా అభిషేకం దిగొచ్చి చెప్తుంది. హల్లెలూయా. అలా కొట్ట నన్ను కొట్టమని చెప్పండి, మీ తలకాయలు వాసిపోతాయి. ఎందుకు? అది అతని హలో కొంచెం గట్టిగా బ్యాట్స్ కొట్టే అయినాడు. 3 డబ్బాలు పెట్టుకుంటే ఆ టపాలు కొడుతున్నాడు. నన్ను కొట్టమని చెప్పండి. అమ్మ గుండె కూడా వచ్చిన టపాలు ప్రాణం పోతాడు, గుండె చేసుకోవాలి. అదే ఆ అబ్బాయి ఆ ప్యాంట్స్ వాయించి అబ్బాయి కొట్టమని చెప్పండి. కొడుతుంటే దీని సొంపుగా ఉంటుంది. ఇదిగో ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న అబ్బాయి చక్కగా నా వాయిస్ తగ్గట్టు సెట్ చేస్తా ఉన్నాడు. నన్ను పెట్టమని చెప్పండి. ఈ బాక్స్ కుయ్యమంటే అది కయ్యమంటారు, అది కయ్యమంటే కుయ్యమంటారు. అందరి కాదుగా. అది వారి ప్రత్యేకత, ఇది ఆయన ప్రత్యేకత, ఇది వీరి ప్రత్యేకత, అది వారి ప్రత్యేకత, ఇది నా ప్రత్యేకత, అది మీ ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి వరములు వారివే, ఎవరి స్థానం వారిదే, ఎవరి పరిచర్య వారిదే, ఎవరి ఏర్పాటు వారిదే. నా దేవుడు నిన్ను ప్రత్యేకమైన దానిగా చేశాడు. చెప్పగా ఒక మాటలో చెప్తాను, నచ్చితే చెప్పండి కొట్టండి. యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. నేను ప్రత్యేకమైన దానను, నేను ప్రత్యేకమైన వాడను. ఆమేన్. ఎందుకు చేశాడు? ఊరేగమన. హలో, ఓహో నన్ను దేవుడు ప్రత్యేక చేశాడు. డబ్బులు వేసుకొని ఊరంతా నరసన పెడతారు మన. దేని కొరకు? దేని కొరకు? కొంచెం గట్టిగా. నిన్ను పలానా రంగంలో నిన్ను ప్రత్యేకమైన వాడిగా చేశాడు కదా. మా చర్చిలో ఒక విధవరాలు ఉందండి. కొంచెం ప్రతి సండే ఆలస్యంగానే వస్తుంది. ఎందుకు ఆలస్యంగా వస్తుందంటే ఆవిడ పిల్లల్లో పని చేసుకుంటుంది కనుక వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు క్రైస్తవేతలు కనుక చర్చి అంటే ఊరుకోరు కనుక ఆదివారం రోజున 4 గంటలకి పెద్దల కాడ వెళ్ళిపోయి పని ముగించుకొని 8:30 లోపు మందిరానికి వచ్చేస్తారు. నేను బలిపీఠం పై నుంచి ఆ పెద్ద ఆవిడ రాక కొరకు ఎదురు వస్తూ ఉంటాను. నిజంగా ఆవిడ వచ్చే విధానం చూస్తుంటే నాకు చూడవచ్చగా ఉంటుంది. నడవలేదు, వృద్ధురాలు, బలహీనాలు, అయినా టైం అయిపోతుంది, ఆరాధన ఆరంభించబడింది. ఆ పాట వినబడినప్పుడు చీరగా పైకి పట్టుకొని నడవలేక చెప్పులు వేసుకుంటే పరిగెత్తలేక చెప్పులు చేతిలో పట్టుకొని ఓ చేతిలో బైబిల్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది, ఆయాసపడుతూ వస్తూ ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, అమ్మ నీ ఆసక్తి నేను చూశాను, అవసరమైతే నీ కొరకు 10 నిమిషాలు ఆలస్యం చేస్తాను కానీ పరిగెత్తబాక, నెమ్మదిగా అంటాను. కాదయ్యా, నువ్వు నా కొరకు ఆగుతావు కానీ నేను దేవుని ఆపుతుగా. అసలు ఆ మానవుడు అద్భుతం. కానీ ఇప్పుడు అలా కాదు. పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని తోడైండు గాక అనగానే కప్పలు తెలిసి టమక్కని చర్చిలో కూర్చునే భక్తుడు ఉంటారు. అది వారి ప్రత్యేకత. హల్లెలూయా. కొందరు ఇంతమంది ఉపదేశం చెప్తున్నా కూడా కళ్ళు మూసుకొని నోరు వేసుకొని, అది వారి ప్రత్యేకత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత బాగా చెప్తున్నా నీకు ఎట్లా నిద్రపడుతుంది? అమ్మా నీ నిద్ర తగలయ్యా. స్తోత్రం. ఎక్కడికి పోయినా యోన సంఘస్థులు గ్యారంటీ ఉంటారయ్యా, నీ దగ్గర ఉన్నారయ్యా. ఏం చేద్దాం పాపం, ఆయన మొహమ్మద్ తెల్లవారిపోయింది. చేసి 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 నీకు చెప్పి ఆయన రాత్రంతయు శ్రమ పడినా మిమ్మల్ని మాత్రం నిద్రపోని ఆపలేకపోతున్నా తల్లే. అదేమిటో కానీ మా మొగళ్ళు ఎవరికి నిద్ర రాదు, ఆడ సైతాలకే వస్తాయి నిద్ర. స్తోత్రం కలుగుతుంది.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృప పొందిన వారు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా. చర్చిలో దగ్గర రాగానే లోపలికి వెంటే రాదు, అదే మెట్లెక్కింది కదా, ఈ మనిషి ఎక్కడికి పోయిందా అని నేను ఒక రోజున చర్చ్ నుంచి బయట చూస్తుంటా. ఏం చేస్తుంది తెలుసా, చర్చి బయట విచ్చలవిడిగా పడ్డ చెప్పులు ఉంటాయి కదా, జత జతగా తీసి లైన్గా పెట్టి సదిరి చివరిగా ఆమె చెప్పులు పెట్టి అప్పుడు లోపలికి వస్తుంది. ఏంటమ్మా అంటే, ఆ పరిచయం చేయడం నాకు బాగా ఇష్టమయ్యా, అది ఆవిడ ప్రత్యేకత. ఆమె చెప్పండి. కొంతమంది ఎవరుస్తున్నారు, ఆరాధన అయిపోయి భోజనాలు అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొందరు మందిరం శుభ్రం చేస్తూ ఉంటారు, కొందరు పాత్రలు కడుగుతూ ఉంటారు, కొందరు వెళ్ళి మరుగుదొడ్లు కడుగుతూ ఉంటారు. ఏంటి కడుగుతున్నారంటే ఈ పరిచయం చేయాలన్న ఆశ, అది వారి ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నీకు ఇచ్చిన వరం ఏంటి, నీ ప్రత్యేకత ఏంటి? వాట్ ఆర్ యు స్పెషల్? నీకున్న వరం ఏంటి? ఈ రాత్రి నీ ప్రత్యేకత గమనించి ఆ ప్రత్యేకతను గుర్తించి నీవు నడుచుకోగలిగితే నా దేవుడు వచ్చే సమయానికి ఫలించేవానిగా నీవు మారిపోదువు గాక. ఆమేన్. నీ ప్రత్యేకత ఈ రాత్రి నువ్వు గుర్తించాలి. యు ఆర్ నాట్ an ordinary man. Praise the Lord. Praise the Lord. 36 ఏళ్ల క్రిందట ఒక దైవజనుడు, నేను చదువుకుంటున్న దినాల్లో ఇంకా 9వ తరగతి అప్పటికి 10వ తరగతి, అప్పుడు 9, 10 అడుగుపెట్టి 9 అయిపోయింది 10వ తరగతి. 36 ఏళ్ల కిందట 9, 8 అయిపోయినట్టున్నాడు. అతను మా ఇంటికి వచ్చాడు, వచ్చి నా తలపైన చేయబడి ప్రార్థన చేస్తూ అంటాడు, బాబు నీలో ఒక ప్రత్యేకత నాకు కనబడుతుంది, నువ్వు దేవుడి కొరకు నిలబడాలని చెప్పాడు. ఏముందిలే చెప్పేవాళ్ళందరూ ఇలాగే చెప్తారులే, కాస్త చురుకుదనం వాళ్ళందరినీ ఇలాగే అంటారు కదా నాకు ఆలోచనలు ఉన్నాను. కానీ ఆ రోజున నా దేవుడు సేవకుల ద్వారా పలికించిన ఆ కార్యాన్ని అక్షరాలుగా ఈ 36 ఏళ్ళుగా దేవుడు నడిపిస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ధైర్యంగా చెప్పగలను, ఏ క్షణాన ప్రభు నా దగ్గరకు వచ్చిన ఈ అంజూరపు చెట్టు దగ్గర నా యేసయ్య ఆకలి తీర్చగల పళ్ళు కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేకత గుర్తించు, ఈ ప్రత్యేకత గుర్తించు. ఆ వరం, ఆ ప్రత్యేకత వలన నువ్వు దేవునికి ఫలములు ఇవ్వగలిగిన వారిగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రెండో పాయింట్ చెప్తాను, ఇది కొంచెం డిప్లొమాటిక్ గా ఉంటుంది, బాగా వినండి, బాగా వినండి. తోటలు చెట్లను పెట్టి అనుభవం కలిగిన వారు, చెట్లు పెంచే వాళ్ళకి నేను చెప్పి మాట్లాడటమవుతుంది. ఒక్క రకం చెట్ల మధ్య ఒక రకం చెట్లు, ఉదాహరణకి 10 మల్లెపూ చెట్లు పెట్టి వాటి మధ్యలో ఒక్క గులాబీ చెట్టు పెట్టామనుకోండి, గులాబీ చెట్టు పెరుగుతా? పెరగదు. ఎందుకు తెలుసా? ఈ మిగతా చెట్లన్నీ ఆ గులాబీ చెట్టుకు వెళ్ళవలసిన పదాన్ని మొత్తం ఏం చేస్తాయి, లాగేసి తీసేసుకుంటాయి. అందుచేత వాటి మధ్యలో ఈ గులాబీ చెట్టు పెరగదు. వేరువేరుగా పెట్టాలి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. గమనించండి, తోటలో ఎన్ని అంజూరపు చెట్లు ఉన్నాయి? తోట నిండా ఉన్నవి అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లే. కానీ వాటి మధ్యలో ఒక్క చెట్టు, ఏ చెట్టు? ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్టును పెరగనిస్తాయా? పెరగనివ్వవు, పెరగవు కూడా. ఆ చెట్లన్నీ కూడా ఈ అంజూరపు చెట్టు బలాన్ని ఏం చేస్తున్నాయి? లాగి వేసుకుంటున్నాయి. ఫస్ట్ పాయింట్, నిన్ను ప్రత్యేకమైన వారిగా చేశాడు. ఆ ప్రత్యేకత ద్వారా నీవు దేవునికి ఫలభరితమైన వారిగా మారిపోవాలి. సెకండ్ పాయింట్ చెప్తున్నాడు, బాగా వినండి. అన్ని ఒక రకం చెట్లు పెట్టి వాటి మధ్యలో మరో రకం చెట్టు పెట్టగల ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ మిగతా చెట్లు ఆ అంజూరపు చెట్టు ఏం చేయనివ్వు, ఎదగనివ్వవు. అంటే ఇప్పుడు అంజూరపు చెట్టు ఏ పరిస్థితుల్లో ఉంది? కష్టాలలో, శ్రమలలో, విన్నారా? చుట్టుప్రక్కల ఎదురవుతున్న సమస్యలు, తన చుట్టూ అలుగుకున్న బాధలు, తన చుట్టూ అలుగుకున్న కష్టాలు. విషయం చెప్పనా? యేసు ప్రభు నమ్మని వాడికి, సరైన భక్తి చేయని వాడికి ఏ బాధ లేదు, హ్యాపీగా బతుకుతాడు. నిజమైన భక్తి చేస్తున్నవాడికి చుట్టంతా సమస్యలే, కష్టాలే.
నీ చుట్టూ ఒక రకం మనుషులు అంటే నిన్ను ఇబ్బంది పెట్టేవారు, నిన్ను కష్టాలు పెట్టేవారు, నిన్ను బాధలు పెట్టేవారు నీ చుట్టూ చేరి నేనేం చేయకుండా నేనేం చేస్తున్నాను, నువ్వు ఎదగనివ్వకుండా ఫలించకుండా నిన్ను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మనిషి వేస్తున్నారు. నీకు అర్థం కావడం చెప్తాను. ముళ్ళ తొప్పల మధ్య పడిన విత్తనం ఏమైపోయింది, అవి ఎదిగి వీటిని ఏం చేసినాయంట, అణిచివేసినాయి. అలాగే ఈ చుట్టుప్రక్కల చెట్లన్నీ కూడా అంజూరపు చెట్టును ఎదగనివ్వకుండా అంజూరపు చెట్టును అణిచివేసి అంజూరపు చెట్టును ఇబ్బంది పరిచి వాటిని అడ్డుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రభు ఏమంటాడు తెలుసా, నీ చుట్టూ రేగుతున్న శ్రమల మధ్యలో, నీ చుట్టూ అలుముకున్న కష్టాల మధ్యలో, నీ చుట్టూ అలుముకున్న బాధల మధ్యలో, నీ చుట్టూ అలుముకున్న ఇబ్బందుల మధ్యలో ఈ రాత్రి నువ్వు దేవుని కొరకు ఫలించేవానిగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఫలించడం కాదు, శ్రమల్లో కూడా దేవునికి ఫలించేవాడిగా మారిపోవాలి. ఇబ్బందుల మధ్య ఫలించేవాడిగా మారిపోవాలి. హల్లెలూయా. ఆదివారం చర్చికి రాకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఏమ్మా చర్చికి రాలేదు? ఏమీ లేదండి, రాత్రి అంతా భయంకరమైన తలపోటండి, ఉదయాన్నే లేచాను, తల బాగా నొప్పి లేచిందండి, నడవలేకపోయాను, అందుకే రాలేకపోయాను. మరి రాత్రి అంతా మీ ఆయన ఎవడు కూడా పెట్టుకోమన్నాడు? స్తోత్రం. ఎవరండి రాత్రి తినలేదండి, రాత్రి అయిపోయాడు, కడుపు బాగా నొప్పండి, పందికొక్కల రాత్రి తిని తెల్లాటి ఆదివారం సిద్ధపడాలని తెలియకుండా నువ్వు ఫుల్గా తినేసి దొరికింది ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే. మరి తెల్ల రోగరాకి ఇంకేమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వ్యాధుల మధ్యలోనే నువ్వు భక్తి చూపించగలగాలి, కష్టాల మధ్యలోనే నీ వైరాగ్యం చూపించగలగాలి, ఇబ్బందుల మధ్యలోనే నీ భక్తి చూపించగలగాలి, శ్రమల మధ్యలోనే అడుగులు ముందుకు వేయగలగాలి. ఆమేన్. నీకు మంచి మాట చెప్పాలని నచ్చింది, గట్టిగా ఆమేన్ చెప్పండి. అన్ని అనుకూలంగా ఉంటే ఉన్నప్పుడు చేసేది భక్తి కాదు, ప్రతికూల సమయాల్లో నమ్మకమైన వారిగా దేవుని కొరకు బ్రతకడమే నిజమైన విశ్వాస జీవితమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్షం పడిన ఆగొద్దు, ఎండ మండిపోయిన ఆగొద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సమస్యలు వచ్చినా ఆగిపోక సాగిపోయే వారిగా మనం మారిపోవాలి. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక్క వాగ్దానం జ్ఞాపకం రాదు. నువ్వు జలములలో పడి వెళ్ళి నా నీ మీద పడలేవా అయి గుర్తురా. బాబోయ్ పాస్టర్ గారు ఏదో వైరస్ ఉందంట, ఇప్పుడు చర్చికి రావద్దంట. మేము రావులేండి. బాధ ఏంటంటే ఆ సైతాన్లో ముందు చచ్చిపోతున్న అర్థమైపోతున్న భయం దానికి ఉందిగా, అందుకే చర్చికి రాదు. మా దగ్గరకు కావడం వచ్చేది, కరోనా అంతా చర్చికి రాలేదు. కరోనా అయిపోయి 2 ఏళ్ళు అవుతున్నా, లాక్డౌన్ చర్చికి రాడు. బాబాయ్ పాస్టర్ గారు నాకు ఆరోగ్యం బాగోదు కదా, నాకేమైనా అయిపోతాదేమో, ఇంట్లోనే చచ్చిపోయి కూర్చొని. నేను మాట చెప్పనా, చచ్చిపోతే మందిరం గురించి చచ్చిపో, కనీసం పర్లోదానికి నేనే పోతాం. ఒక్క కామం చెప్పడం మనసు రాలే కదా, ఎందుకంటే అవకాశం దొరికితే డుమ్మా కొట్టే బ్యాచ్ కదా మీరంతా. హల్లెలూయా. ఇంత మంచి సభలు పెడుతుంటే సంఘం అంతా వచ్చిందా? మీలో కొందరైనా ఆగిపోయారు. వ్యాపారాలని, ఉద్యోగాలని, ఆరోగ్యం బాలేదని, ఇంకేదో కారణాలు, దూరమని, దాన్ని ఏమంటారు, వర్షమని. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అసలు నాకు అవకాశం ఉన్నట్టు నువ్వు అందరూ తీసుకెళ్ళి ఆ వర్షంలో కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాము. ఆమేన్. వర్షం మన భక్తిని ఆపకూడదు, పిడుగు మన భక్తిని ఆపకూడదు, ఎండ మన భక్తిని ఆపకూడదు, వ్యాధులు మన ఆత్మీయ జీవితాన్ని అడ్డుపరచొద్దు, శ్రమలు మన ఆత్మీయ జీవితాన్ని అడ్డుపరచొద్దు. ప్రభు కొరకు వైరాగ్యం కలిగి పరిగెత్తే వారిగా మనం మారిపోవాలి. హల్లెలూయా. చాలా మందికి సందేహం ఏంటంటే ఇటు చూడడానికి బాగానే దిట్టంగా బాగా ఉన్నాడుగా, ఇదేం కూర్చొని వాక్యం చెప్తున్నాడు స్వామీజీలాగా అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. మరి నా బతుకు చూస్తే అలాగే ఉంది, పైన చూస్తే పట్టాను, లోపలంతా సూపర్.
చూస్తే నేను బాగానే ఉంటాను, దిట్టంగా లావుగా బాగానే ఉన్నాడు, నిలబడి వాక్యం చెప్పొచ్చుగా, వచ్చిన ప్రతి దైవంలోని పెద్దోడు నిలబడి వాక్యం చెప్తాడు, ఏంటి కూర్చున్నాడని నన్ను చాలా మంది నిలదీసినగా ఉన్నారు. మీకు కూడా అలాంటి తలంపు ఉండొచ్చు, ఇప్పుడే క్షమించండి. 2020 సంవత్సరంలో నాకు భయంకరమైన వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. ఈ మెడను సగం కోసి తలకై జరిపి ఈ వెన్నుపూసలో నుండి 2 ఎముకలు తీసేశాడు. నాకు వెన్నుపూసలో 2 ఎముకలు లేవు. దాని చోట 2 స్టీల్ ప్లేట్లు 4 స్క్రూలు పెట్టారు. వింటున్నారా? ఆపరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా సంవత్సరం పాటు పడకలోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అన్నాడు. అది సరిగ్గా కరోనా వచ్చిన కాలంలోనే ఆపరేషన్ జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే జూలై మాసంలోని లాక్డౌన్ ఎత్తేసారు. డిసెంబర్ మాసం కల్లా, అంటే ఆపరేషన్ అయిన మార్చిలో ఆపరేషన్ అయింది, మార్చి 27 ఆపరేషన్ అయింది. ఏప్రిల్, మే, జూన్ ఇంట్లో ఉన్నాను. జూలైలో ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే డిసెంబర్ మాసం కల్లా 30,000 కిలోమీటర్లు తిరిగేశారు. సంవత్సరం పాటు తిరగొద్దన్న డాక్టర్. ఆయన తిరుగుతుంటే తిరగకుండా మానుకుంటామా? డాక్టర్ చెప్పి మనం చేస్తామా? హల్లెలూయా. ఆయన చెప్పేది వినాలి, మనం అనుకున్నది చేయాలి. అది నా సిద్ధాంతం. ప్రైజ్ ది లార్డ్. తిరిగేసాను. అందుకే వెన్నుపూస కోలుకోవడం ఆగిపోయింది. నా ఎడం ప్రక్క పూర్తిగా స్పర్శ పోయింది, కుడి ప్రక్క మొత్తం స్పర్శ. కుడి కాలు కానీ కుడి చేయగాలి ఏది పనిచేయదు. పట్టుమని 15 నిమిషాలు కూడా నిలబడి పావు గంట దాటిందా కాలు చేయి సనుపుడు వచ్చేసి వాసిపోయి పడిపోతాను. అందుచేత ఇబ్బంది పడ్డాను. ఎందుకని సమ్మగా కూర్చొని 8 గంటలైనా మాట్లాడతాను. ఒక మంచి మాట చెప్పనా, ఇన్ని వ్యాధులు 36 సంవత్సరాలుగా షుగర్తో బాధపడుతున్నాను, 20 ఏళ్ళుగా బీపీతో బాధపడుతున్నాను, 2 సార్లు గుండెపోటు వచ్చి, కళ్ళు కనపడవు, అల్సర్స్ ఉన్నాయి, సరిగ్గా తిండి తినలేను, సరిగ్గా నడవలేను, సరిగ్గా పడుకోలేను, సరిగ్గా చూడలేను, ఒంటి నిండా రోగాలే ఉన్నాయి. కానీ అద్భుతమైన మాట చెప్పనా, ఇది ఏదో నాకు బలహీనతలు ఉన్నాయి, నేను ఏదో చాలా గొప్పవాడు చెప్పుకోవడానికి కాదు, నా దేవునికి మహిమ రావడానికి ఒక సాక్ష్యంగా ముందు పెడుతున్నాను. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని పురికొల్పడానికి, బలహీనైతే మిమ్మల్ని లేవనెత్తడానికి నా సాక్ష్యం మీకు ఉపయోగపడుతుందని. ఇన్ని రోగాలున్నా ఒక్క రోజు కూడా పరిగెత్తకుండా ప్రతిరోజు పరిచయంలో పరిగెత్తగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Not even a single day on the bed. ఒక్క రోజు పడుకొని ఎంత బలహీనత ఉన్నా, ఎన్ని పనులైనా, నాకున్న ఆశ, నేను నేర్చుకున్న బోధ ఒకటే, అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది భక్తి కాదు, ప్రతికూలతలో కూడా దేవుని కొరకు నమ్మకముగా బ్రతికే వారిగా మనం ఉండాలి. శ్రమల మధ్య నమ్మకంగా ఉండాలి, శోధన మధ్య నమ్మకంగా ఉండాలి, వ్యాధుల మధ్య నమ్మకంగా ఉండాలి, ఇబ్బందుల మధ్య పోరాడాలి. ఎన్ని అవాంతరాలైనా, మరణమే నీ ముందు నిలబడ్డా, రేపొచ్చి నిన్ను ఎవరైనా అడ్డుపరిచినా, ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేయడానికైనా వెనుకాడని వాడే నా దేవుని కొరకు ఫలించేవాడిగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేసేవాడి దగ్గర ఫలాలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఉండవు, వాడి దగ్గర ఉండవు. ప్రతికూలతలోనే 40 ఏళ్ళు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే, ఈ ఇశ్రాయేలు అందరూ మోషేకు బాగా లోబడి విధేయులై బాగా ప్రేమించాలనుకుంటున్నారా? ఎన్నిసార్లు మోషేని తిప్పలు పెట్టారు, ఎన్నిసార్లు మోషేని బాధ పెట్టారు, ఎన్నిసార్లు మోషేని కష్టపెట్టారు, ఎన్నిసార్లు శోధించారు, ఎన్నిసార్లు పరిశోధించారు. వీటన్నిటి మధ్య ప్రతి దినము మోషే భారం పెరుగుతూనే ఉంది. ప్రతి దినం మోషే బాధ్యతగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు, ప్రతి దినం పోరాడుతూనే ఉన్నాడు, ప్రతి దినం సాగిపోతూనే ఉన్నాడు. తనకు అప్పగించబడిన పరిచర్య ముగించే వరకు నమ్మకముగా నిలబడ్డాడు కనుక తన ప్రీతంలో ఎందుకు తాను చేర్చబడ్డాడు. అంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నమ్మకమైన భక్తి చేయాలి. అలాంటి వాడే, వెరీ గుడ్, అలాంటి వాడే కొంచెం గట్టిగా తలనొప్పితో ఉన్నావా, వచ్చి మందులో పడి సావు. అందుకంటే మంచి మాట చెప్పలేదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. నిన్ను చావలేడు, దేవుడు బ్రతికిస్తాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ప్రాణాలు పోగొట్టుకునేవాడు దానిని కాపాడుకుంటాడు, దాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ నొప్పులయ్యా,
చర్చి దాకా నడవలేకపోతున్నానయ్యా, అన్ని కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామే, ఇళ్ళెంబడి తిరిగి సోది మాట చెప్పడానికి మాట ఓడుకొస్తుంది. అదే ఊరి ప్రయాణం, ఊరి తెలమని చెప్తున్నా ఎక్కడ లేని హుషారు. అదేమిటో టీవీ చూస్తున్నప్పుడు, సీరియల్ చూసేటప్పుడు రాని నిద్ర, వాక్యం వినేటప్పుడే వస్తుంది. మరి ఏమిటో కానీ ఏ భక్తి విజయం నిద్ర తగలయ్యా. లేలుయా, ఆమె చెప్పాలి గట్టిగా. నిజంగా అసలు ఈ పూట నేను వాక్యం చెప్పలేనేమో అనుకున్నాను. ఎంత రక్తం పోయిందో ఈ పెద్ద పైన వచ్చేదాకా. లోపలికి వెళ్ళి కాస్త పంచదార తీసుకున్నా, ఆ గాయం మీద అలా ఒత్తి పడుకుంటే ఇప్పుడు ఆగింది రక్తం. పైగా మాట్లాడలేనేమో అనుకున్నాను, అంత బాధ కలిగింది. బాధ పోయింది. ఏ రక్తం చేయదో ప్రాణం ఉన్న ఒకటే పోయిన ఒకటే పోయేదాకా ప్రభు కొరకు నమ్మకంగా బతికే ఒక ఆశ కలిగిన వాడే దేవుని కొరకు ఫలాలు ఇవ్వగలుగుతాడా? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఫస్ట్ పాయింట్, నిన్ను ప్రత్యేకమైన వారిగా చేశాడు. దేని కొరకు? దేని కొరకు? రెండవది, శ్రమల మధ్య ప్రభుని నాటాడు. దేని కొరకు? మూడవది, నీ తోటకు ఒక మాలీని దేవుడు నియమించాడు. అతడు నీ బాగోపులను పట్టించుకొని గమనించుకునేవాడు. ఆ తోటమాలి నీకు నియమించాడు. ఆ తోటమాలి ఎందుకు నియమించాడు? నీవు ఫలించేవాడిగా ఉండాలని కాదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టుకు చేయవలసినంత యజమానుడు చేశాడు. ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఆ తోట యజమాని ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఆమె ఆ తోట మాలి ఎవరో కాదు, ఆ తోట మాలి ఎవరో కాదు. బాగా వినండి, ఆయనే నీకు అనుగ్రహించిన నీ దైవజనుడు. ఆ తోటలో ఉన్న అంజూరం చెట్టు ఎవరు? గట్టిగా. ఇప్పుడు నీ కొరకు దేవుడు ఎవరు నియమించాడు? ఒక కాపరి. చెప్పండి, ఎవరమ్మా? కొంచెం గట్టిగా. ఆ కాపరి ఏం చేస్తున్నాడంట? నీళ్లు పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు. నీకు చేయవలసిన కార్యాలన్నీ ప్రతిరోజు నేను గమనిస్తా ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఫలించుచున్న కొమ్మ మరి ఎక్కువగా ఫలించాలని నీలో పనికిరాని తీగలన్నింటినీ ఏం చేస్తా ఉన్నాడు? తీసి కత్తిరించి పాడేస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఫలించాలని కదా. సంఘం ఫలించాలి. సంఘం దేవునితో ఫలములు ఇవ్వాలి. ఏ ఫలములు ఆశపడొస్తాడో తెలియదు. నీ దగ్గర ఉన్న నీకు ఇవ్వబడిన నువ్వు ఫలించే ఆ ఫలములు దేవుడికి ఇవ్వగలిగితే ఆయన తృప్తి పడి దీవించి వెళ్తాడు. హల్లెలూయా. లేకపోతే దాన్ని నరికి అగ్నిగుండంలో పడేస్తాడు. ఒకటి, నిన్ను ప్రత్యేకమైన వారిగా చేశాడు. రెండవది, శ్రమల మధ్యలో నేను నాటాడు. మూడవది, నీ కొరకు ఒక కాపరిని నియమించాడు. ఈ కాపరి, తోట, ఈ కంచ ప్రభు వేసి నిన్ను కాపాడి, నిన్ను భద్రపరిచి, నిన్ను ఆదరించి, నిన్ను సెలదీర్చి, నిన్ను ప్రేమించి, నీకు బోధించి, నీకు ఉపదేశం ఇచ్చి, నీకు చేయవలసిన కార్యాలన్నీ చేసిన తర్వాత నీవు ఫలించలేకపోతే యజమానుడు చేసుకోవడం చేయమంటాడు. ఇంకెందుకమ్మా? సంవత్సరం చర్చకు వస్తాను, ఈమె దగ్గర ఏ ఫలాలు లేవు, కట్టి పాడేయరాదు అంటే అప్పుడు తోట వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, ఈ సంవత్సరము కూడా దాన్ని ఉండనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం కూడా అది ఫలించడానికి నేనేం చేస్తానంటే దాని చుట్టూ బాగుగా ఫోర్త్ పాయింట్, దాని చుట్టూ బాగుగా త్రవ్వి. ఎందుకు త్రవ్వుతున్నాడు? కొంచెం గట్టిగా. దాని చుట్టూ బాగా త్రవ్వడం అంటే అర్థం ఏంటి? మీకు చూపిస్తాను. బాగా అరే బాబు, ఇక్కడ ఎవరండి? పెళ్ళి అయిపోయిందా? మరి ఉంగరు పెట్టి నాకు డౌట్ వచ్చింది. పెళ్ళి ఉంగరం అయితే మీ పేరేంటి కూడా? అబ్బా, జీవరత్నం. ఎంత బాబు పేరు పెట్టే మరి ఉంగరం ఉంది కదా నీకు. ఏ సంవత్సరం చేయకపోవటం కదా తీసయ్యే మంచి నువ్వు అడుగు చక్కగా చెప్పాడు. ఇప్పుడు చూడండి,
ఇది ఒక అంజూరపు చెట్టు. చెప్పండి, ఏం చెట్టమ్మా? కొంచెం గట్టిగా. ఎవరి అంజూరపు చెట్టు? గట్టిగా చెప్పండి అన్నమాట, కొంచెం గట్టిగా. ఇప్పుడు ఫస్ట్ నిన్ను ఎలా చేశాడు? నేను 3 పాయింట్ చెప్పానుగా, నా 3 పాయింట్ చెప్పండి. నేను ఎలా చేశాడు? ప్రత్యేకమైన వారిగా చేశాడు. రెండవది, శ్రమల మధ్యలో నాటాడు. మూడవది, కాపరిని నీ కొరకు దేవుడు నియమించాడు. ఈ 3 కార్యాలు చేసింది దేని కొరకు? హలో, కొంచెం గట్టిగా. ఇందులో నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి ఏమీ లేదుగా, అంతా ఆయన చేశాడుగా. అయినా అన్ని నీకు సదుపాయాలు సమకూరిస్తే నువ్వేం చేయలేకపోయావు? సరే, అయినా నేను కొట్టేయకుండా, నేను చంపేయకుండా, నేను తీసేయకుండా ఇంకొంచెం అధికంగా ప్రయాసపడుతున్నాడు. ఎలాగా? 4వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నీ చుట్టూ బాగా త్రవ్వి. ఈ అంజూరపు చెట్టు చుట్టూ ఏం చేస్తా ఉన్నాడంట? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. హైదరాబాద్ లో ఈ జంతు ప్రదర్శనశాల ఉంది, జూ ఉంది. మీరు ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళు చేపైకి ఎత్తండి. 1, 2, 2 చూసారంట, చూసారు. 4 సింహాన్ని పెడతారు చూడండి. సింహాన్ని, పులులు అవి పెట్టే చోట ఎలా ఉంటుంది తెలుసా? ఒక స్థలంలో పెట్టి దాని చుట్టూ పెద్ద గొయ్యి తవ్వుతారు. ఎందుకంటే పులులు కానీ సింహాలు కానీ గొయ్యిలో దిగి అవి బయటికి రాలేదు. ఆ గొయ్యి ఎందుకు పెడతారంటే అవి వాటికి సరిహద్దు. అది వాటికి ఏంటమ్మా? ఇరుపు. అది పులి కానివ్వండి, సింహం కానివ్వండి, ఎలుగుబంటి కానివ్వండి, క్రూరమైన ఏ జంతువులైనా గొయ్యి దాటి బయటికి రాలేవు. కనుక గొయ్యి వారికి ఒక కొంచెం గట్టిగా. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టుకు చుట్టూ ఏం చేస్తున్నాడు దేవుడు? గొయ్యి దవ్వుతున్నాడు. ఏం దవ్వుతున్నాడమ్మా? గొయ్యి దవ్వుతున్నాడు. అంటే ఏం పెడుతున్నాడు? సరిహద్దు. ఎందుకు సరిహద్దు పెడుతున్నాడు? బాగండి. ఈ అంజూరపు చెట్టు అంట నికరంగా ఉండే చెట్టు కాదంట. అస్తమాట్లు ఆ వైపుది అమ్మా, ఆ వైపుది అక్కడ నుంచి అస్తమాట్లు ఇటు నుంచి ఇటు తిరుగుతాడంటే ఇటు కాసేపు ఇక్కడ ఉంటాడు. మళ్ళీ ఏమైతుందేమో, మళ్ళీ ఇక్కడ తిరిగి వెనక చెప్తాడు. రావచ్చు, ప్లేస్ ఉందా? తిరుగుతూ ఉంటాడు. ఇక బాబా అస్తమాట తిరుగుతూ ఉన్నాడు. వీడు ఉన్న కాడు ఉన్నాడే. వీడికి నోరు ఎక్కువ, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక కిచెన్ రూమ్ లో పోయిందంటే వెనక ముందు చూడకుండా మొత్తం ఎన్ని తిరుగుతాడు. వీడు కాదు, అంజూరపు చెట్టు లాంటి వాడు. వీడికి దేనికి నిద్ర లేదు, అన్నిటికీ ఓవర్ యాక్షన్. ఏ యాక్షన్? నువ్వు ఇంట్లో అవుతారా బిడ్డ? బాగానే ఉంటావా? నిజమేనా? మీ మమ్మీ డాడీ వచ్చారా? తర్వాత నా దగ్గర పంపి నేను అనుకున్నాను నువ్వు ఎలా ఉంటావు చెప్తాను. ఓకేనా? వీడన్నిటికీ ఓవర్ యాక్షన్. ఇక్కడ ఉన్నాడు వీడు, మన కాసేపు అక్కడిపోతాడు. అక్కడికి రే అక్కడికి వెళ్ళావురా, రే ఇక్కడ వచ్చే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన ఒక చోట ఉండట్లేదు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈయన ఒక్క చోట నిలబెట్టారంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చుట్టూ గొయ్యి తవ్వాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడి చుట్టూ గొయ్యి తవ్వేశాడు. ఇప్పుడు చెట్టు కదలగలదా? కొంచెం గట్టిగా. సరిగ్గా అలాగే నువ్వు నికరంగా ఉండట్లేదు, నువ్వు ఉన్న చోట కుదురుగా ఉండట్లేదు, నువ్వు సరిగా క్రమంలో ఉండట్లేదు అని నీ తిరుగుబోతనాన్ని ఆపడానికి, నీ ఓవర్ యాక్షన్ ని ఆపడానికి, వింటున్నారా? నీ ఎక్స్ట్రాలిటీ దేవుడు ఆపడానికి నీ చుట్టూ కొన్ని సరిహద్దులు దేవుడు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ గొయ్యి ఎవరు తవ్వుతాడు? కొంచెం గట్టిగా. కాపరి తవ్వుతాడు. ఈ పాస్టర్ గారు క్రమాలు పెట్టినప్పుడు వీడికి ఎక్కడ లేని కోపం. ఈ పాస్టర్ గారు చెప్తే అసలు ఏంటో మాట్లాడనివ్వడు, వెళ్ళనివ్వడు, చెయ్యనివ్వడు, చూసుకోనివ్వడు. ప్రతిదానికి లింకులే, ప్రతిదానికి ఏదో ఒక అడ్డంగా పెడుతుంటాడు ఈ పాస్టర్ గారు. నీకు ఎందుకు పెట్టావు హద్దులు అంటే నువ్వు తిరుగుబోతువని, నువ్వు నికరంగా ఉండవని, ఓ చోట నమ్మకంగా ఉండవని, నువ్వు ఫలించాలనే కదా అని చుట్టూ తప్పింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తిరిగే అందులో చుట్టూ ఒక్కసారి నిలబడిపోతుంది అనుకుంటుందా మనసు? హలో, అరిసే నోరు, తిరిగే కాలు
ఒక్క స్వాతంత్రంగా ఉండదుగా. మరి సంఘానికి వచ్చినప్పుడు ఏమైపోవాలి? మాటకారి నోరంతా మూయబడాలి, వాసన వెలిచేవాడి ముక్కు ఆగిపోయాలి, నీ చూపులు కంట్రోల్లోకి రావాలి, నీ గుండె కంట్రోల్లోకి రావాలి, నీ ఒళ్ళు కంట్రోల్లోకి రావాలి, నీ అలంకారాల కంట్రోల్లోకి రావాలి, నీ వేషాల కంట్రోల్లోకి రావాలి, నీ ఎక్స్ట్రాలన్నీ కత్తిరించబడాలి. ఇవన్నిటికీ ఈ రోజున చాలా మంది అయ్యి బాబోయ్ గారా, ఆయన బాబోయ్ డేంజర్ మనుషులు. ఆయన కూటలో కూర్చుంటే కదలనీయడు, మాట్లాడేవాడు, లెవనివ్వడు, కునిగితే చచ్చిపోతామంటాడు. వీడితో మాకు డేంజర్. నీకు పెట్టి హద్దులు కనుకని ఉండకపోతే ఫలించవురా బిడ్డ. అర్థమైనా మాటలు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పదా? హల్లెలూయా. ఎంతసేపు అనుకూలమైన మాటలు చెప్తే ఆమె భర్త ఎగరేసారు. ఇప్పుడు కొంచెం కష్టం కదా, నికరంగా ఉండాలి, చోట క్రమంగా ఉండాలిగా. సేవకుడు హద్దులు పెడితే కోపం, సేవకుడు నియమాలు పెడితే కోపం. ఆ కోపానికి చర్చకి రాకుండా ఆగిపోయిన బ్యాచ్లు కూడా ఉన్నాయి కాదంటారా? హలో, విశ్వాసం చెప్పరే, అవునా లేదా? పాస్టర్ గారు అడిగితే నిజం చెప్తారు కాబట్టి, వాళ్ళని అడిగితే నిష్ఠూరం అయిపోతారు కనుక మిమ్మల్ని అడుగుతున్నారు. మరి అదే పాస్టర్ ప్రేమించండి, లడ్డూలోకి వచ్చాను ఉండరా, ఓ లడ్డూ తెచ్చిన టైగర్ పద తిన్నా పద. ఈ రోజు నుంచి 3 రోజులు ఉపవాసం. ఎక్కడ రావాలి, వేరే తెచ్చిపోదప్ప. నీకు పెట్టే క్రమాలు నీకు ఫలించడానికే, నీకు పెట్టే సరిహద్దులను ఫలించడానికే, నేను ఖండించే ఖండింపును ఫలించడానికే, నీకు నియమించే క్రమాలు నువ్వు ఫలించడానికే. మాట చెప్పనా? ఎవడు క్రమముగా హద్దులో నిలబడి ఉంటాడో వాడే దేవుని కొరకు ఫలభరితంగా మారిపోతాడు. చేతులు ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రమం అంటే క్రమమే. తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడెవడనో యుద్ధములకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టుకు జీవన వ్యాపారంలో చిక్కుకుని మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి జీవ కిరీటము. ఏదో ఒకసారి బోర్లోని పైకి ఎత్తండి, నన్ను చూడండి. పోరాటము క్రమము అన్నది గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అక్కడ నియమము అని రాయబడింది. నియమము అన్నమాటకు అర్థమే క్రమం. పోరాటం ఎంత ముఖ్యమో క్రమము కూడా. హలో, పోరాటం ఎంత ముఖ్యమో కొంచెం గట్టిగా. పోరాడే వాడి దగ్గర క్రమము లేకపోతే వాడి పోరాటంలో జయము కాదు. నువ్వు సేవ చేయడం ముఖ్యం కాదురా, నువ్వు విశ్వాసగా మారడం ముఖ్యం కాదురా, నువ్వు పరిచయం ముఖ్యం కాదు. మొదట నువ్వు క్రమముగా బ్రతకడం నేర్చుకోవాలి. ఈ క్రమాన్ని నేర్పించడానికి దేవుడి చుట్టూ ఏం చేస్తున్నాడు? గొయ్యి దొరుకుతున్నాడు. ఏంటా గొయ్యి? సరిహద్దు. ఆ సరిహద్దు అర్థం ఏంటి? నీ కొన్ని నియమాలు, నీ కొన్ని నిబంధనలు. ప్రైజ్ ది లార్డ్. మా చర్చిలో గడ్డాలు మీసాలు పెంచుకొచ్చినంత వాళ్ళ ఇవ్వలేను మరి, విచిత్రమైన బట్టలు వేసుకొస్తే వాళ్ళ ఇవ్వలేను మరి. ఎటున్నారా? చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చినా, ఈ లోకానుసారంగా వస్త్రాలు వేసుకొచ్చిన క్రమం. సంఘానికి వచ్చిన కొన్ని క్రమాలు ఉండాలి. కొందరు ఉంటారు, ఇక తెలుగులో ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు తెలియదు కానీ ఇంగ్లీష్లో అంటారు నాన్ స్టాప్ నాన్ సెన్స్. వాగిందే వాగుడు, వాగిందే వాగుడు. వాళ్ళు లోన్ తెలిస్తే అంతులేనిది పోరాటం అన్నట్టుగా వాళ్ళతోనే ఉంటారు. ఇలా నోరు తగిలయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు నీ నోరు మూయిస్తారు, నీ కొన్ని క్రమాలు పెడతారు, మాట్లాడొద్దు. మా సేవ ఆరంభంలో మాకు ఎలాంటి క్రమం పెట్టారు తెలుసా? ఓ రోజున భోజనానికి కూర్చున్నాం. అప్పటికే మాంసాహారం తినక చాలా కాలం అయింది, ఎన్ని రోజులు అయిందో కూడా గుర్తులేదు. ఆ రోజున మటన్ కూర వండేదండి. నాకు బాగా ఇష్టమని మటన్ కూర. మటన్ పాస్టర్ గారి ముందు కూర్చుంటే స్టైల్గా కొంచెం తినాలిగా, ఆయన ముందు కూర్చుంటే తినలేముగా. అని నెమ్మదిగా ప్లేట్ ఇచ్చుకొని బయటకు వెళ్ళిపోయి ప్లేట్లో 1 కేజీ మందం వేసుకొని కుమ్ముతా ఉందా ఈ సత్యం చేయి. పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఇది కనబడతాడు బాగుపడితే ఎక్కడో వేస్తున్నాడు అనుకున్నాడు. పరిగెత్తి బయటకు వచ్చి ఆపు అన్నాడు అంతే. అసలు ముద్దరు నోట్లు కూడా లేదు సత్యం చేయి, ముద్దరు కూడా నోట్లని. ఒక్క ముద్ద పోయింది, నాకు సొల్లు దారుతుంది. ఆ రుచికి వాసనకి చేసేదేమి నాకు అయ్యి కదా ఆపు అని అంతే. సచ్చింది ఆ ప్లేట్ పక్కన ఇచ్చేసి బయటకు వచ్చేసి ఆమె
హల్లెలూయా. చాలు ఆపు. 10 మంది మధ్యలో తిండిపోతాడా ఆపు, తింటున్నా వైకులు రామా అనేవాడు. వాస్తవంగా అప్పటికే తిన్నది 2-3 ముద్దలే. విన్న వాళ్ళందరూ అయ్యో పాపం పాస్టర్ తినేవాడు, పాస్టర్ అయ్యో పాపం తిండిపోతాడు అని నన్ను భయంకరంగా చిత్రహింస పెట్టి నన్ను భలే పరీక్షించేవాడు పాస్టర్ గారు. నేను పెద్దగా ఫీల్ అయ్యేవాడు కాదు. ఇవాళ కాకపోతే మీకు ఒక విషయం చెప్పనా, అది మీకు బాధ కలిగించవచ్చు కానీ నాకు నవ్వు వస్తుంది. తినాలనుకున్న దినాల్లో తిండి లేదు, తినాలనుకున్న దినాల్లో ఇవాళ తినడానికి సమృద్ధి ఉంది, తినేయకూడదు. ఇక్కడికి పోయిన పంచపరమాణాలు చేసి పెడతాడు, ఏమి తినలేదు. తింటున్నారా? ప్రభు ఒక మంచి పాఠం నేర్పించాడు. ఈవేళ నోటిని కట్టుకొని క్రమంగా తిని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసే కృప దేవుడు ఇచ్చాడు. క్రమము నేర్పించడానికి నీకు నీ క్రమాన్ని నేర్పించిస్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఇతని చుట్టూ గొయ్యి తవ్వాలంటే తవ్వేవాడు ఉండాలిగా. హలో, ఎవరు తవ్వుతాడు? ఆ గొయ్యి సేవకుడిని క్రమాలు పెడతాడు. ఎవడు పెట్టాడు? ఆమె టీవీలో వాక్యాలు విని, టీవీలో ప్రసంగాలు విని ఆత్మీయంగా బలపడే వాడికి క్రమాలు పెట్టేవాడు ఉన్నాడు ఎవడైనా? ఇప్పుడు కొన్ని చర్చిలకి వెళ్తారు, డిజిటల్ చర్చిలు అని వెళ్తారు, వాక్యం వింటారు, వచ్చేస్తాడు. వీడు మంచి బతుకుతున్నాడా, చెడ్డ బతుకుతున్నాడా, ఇది సాక్ష్యం ఏంటి, ఇది బతుకేంటి, ఇది జీవితం ఏంటి, ఇది ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఏది సరి అయింది, ఏది చెడ్డది అన్ని పరీక్షించే నాయకుడు నడిపింపు ఉందా వాళ్ళకి? లేదు. అంటే సరైన నాయకుడు లేకపోతే, సరైన నడిపింపు లేకపోతే, సరైన క్రమములు పెట్టేవాడు లేకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? తీపి మాటలు చెప్పి ఆ కేకు మీద క్రీములు పెట్టేవాడు కాదు. నీ చుట్టూ అనుక్షణం గొయ్యి దొబ్బేవాడు నీకు ఉండాలా. అనుక్షణం నీకు సరిహద్దులు పెట్టేవాడు ఉండాలి. ప్రతి విషయంలో క్రమాన్ని నేర్పించేవాడు ఉండాలి. నేను శిక్షించేవాడు ఉండాలి. నేను గర్తించేవాడు ఉండాలి. అందుకే సామెతలు అంటాడు, పగవాడు లెక్కలేదని ముద్దులు పెట్టుకుంటాడంట. అయితే నేను ప్రేమించేవాడు నిన్ను గద్దించి ఖండించి సరి చేసి నేను నిలబెడతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. జగరత్నం హల్లెలూయా. నువ్వు పెద్దగా ఈ మీసాల గడ్డలు వచ్చే సమయానికి సేవకుడు అయిపోవాలి. గట్టి చెప్పండి భక్తులారా. మమ్మీ డాడీ భయపడిపోవాడు, బాబోయ్ వీడిని కరెక్ట్గా చేద్దాం అనుకున్నాను. సేవకుడు అంటాడు పాస్టర్ గారు, అందరికంటే ఘనమైన ఉద్యోగం దేవుని కార్యం చేయడం. ఆమె చేద్దాం సేవ, నిజమేనా? హల్లెలూయా. కారు ఇస్తాడు దేవుడు, బిల్డింగ్ ఇస్తాడు దేవుడు, రోజు బిర్యానీయే. హల్లెలూయా హల్లెలూయా. అన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు క్రమంగా బతికినప్పుడే. హల్లెలూయా. చక్కగా దీవించదు గాక. సేవకుడు నియమించిన క్రమంలో నిలబడాలి. సేవకుడు గీసిన గీత దాటొద్దు. ఓ మంచి మాట చెప్తాను, సొలొమోను గీసిన గీత షిమ్మి దాటకూడదు. అప్పుడే షిమ్మి దీవించబడతాడు. పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు, అప్పుడే అతను గణపరచబడతాడు. మిద్ద మీద ఉన్నవాడు కిందికి రాకూడదు, ఇంట్లో ఉన్నవాడు బయటికి వెళ్ళకూడదు. క్రమం క్రమం క్రమం. ముద్దులు పెట్టుకొని ప్రేమించేవాడు కాదు సేవకుడు. నేను గద్దించి, నేను ఖండించి, నీకు క్రమములు పెట్టి, నీకు గద్దించినప్పుడు నేను బాధ పెట్టి నీకంటూ ఒక పాఠాలు నేర్పిస్తున్నప్పుడు ఆ పాఠాలలో, ఆ క్రమములో, ఆ నియమంలో నీవు నమ్మకముగా నిలబడగలిగిన వాడివైతే యేసు ప్రభు ఎప్పుడొచ్చినా చెట్టు నిండా ఫలాలుండే జీవితాన్ని నీవు జీవించగలవు. ఉన్నాయా చేతులు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ క్రమమైన జీవితాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. అటు ఇటు చూసారా, గుడ్లు మీకు ఎత్త వేసి రక్తం చేయి. నేను ఆమె అంటాను, సత్యలకు మెలకలాగా ఇలాగైపోతుంది. ఎలా ఆ భరతనాట్యం మాత్రం గుడ్లు ఇట్లా ఇట్లా అంటారు. ఎవరన్నా వచ్చి ఇలా 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 చూస్తూ ఉంటారు. ఆమె ఒక 6 నెలలు యేసు బాబుని 5 పంపించి నేను వస్తాను. వెళ్తావా? పోగలిగిపోతాయి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? హద్దులో ఉన్నవాడే ఫలిస్తాడు, క్రమంగా బ్రతికేవాడే ఫలిస్తాడు. ఆమేన్. 5th పాయింట్,
ఆ చెట్టు బాగా ఫలించాలని ఇప్పుడు ఆ తోటమాలి దానికి ఏం చేస్తున్నాడంట, దాని చుట్టూ బాగా త్రవ్వి. రెండవది ఎరువు వేసి. చాలు, ఎరువు అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. వాస్తవంగా ఒక చెట్టు పెరగాలంటే గాలి, నేల, నీరు ఉంటే చాలు. హలో, గాలి, నేల, నీరు ఉంటే చాలు. ఈ ఎరువు అనేది ఎక్స్ట్రా 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 ఎరువు. ఈ ఎరువు ఉపదేశ క్రమమునకు సాదృశ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఫలించాలంటే రక్షణ పొందితే సరిపోదు, బాప్తిసం తీసుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మ పొంది సరిపోదు, ఉపదేశ క్రమములో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. ఎత్తైన కొండ పైన నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు అన్నాడు. కొండ మీద కట్టాడంట ద్రాక్ష తోట. వాస్తవంగా ఏ తోట అయినా నేల మీద ఉండాలి, కానీ దేవుడు తన తోటను ఎక్కడ కట్టాడంట? కొండ మీద. ఆ కొండ ఉపదేశానికి సాదృశ్యం, ఉన్నతమైన ఉపదేశానికి సాదృశ్యం, నామకార్థ బోధన కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థంగా చెప్తాను. మీరు హెబ్రీ పత్రికలో చూస్తే, తీబాకండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, తీబాకండి, నా వైపు చూడండి. 35, 36, 37 వచనాల్లో 2 పదాలు ఉన్నాయి. పునరుత్థానం, శ్రేష్టమైన పునరుత్థానం అనండి గట్టిగా. పునరుత్థానం వేరే, శ్రేష్టమైన విశ్వాసము వేరే, శ్రేష్టమైన విశ్వాసము వేరే. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రార్థన పూర్వకంగా దేవుని యొద్ద నుంచి పొందుకోవడం విశ్వాసం. ప్రార్థన పూర్వకంగా ఉన్నదంతా దేవునికి ఇవ్వడం మరి శ్రేష్టమైన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ద్వారా తనకున్న ఏకైక కుమారుని దేవునికి ఇవ్వాలనుకోవడం అబ్రహాములో ఉన్న ఘనమైన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాటకి అర్థమవుతుందా? పుచ్చుకోవడం విశ్వాసం కాదు. ఈ రోజున విశ్వాసం ద్వారా పొందుకునే వారు ఉన్నారు, కానీ విశ్వాసం ద్వారా దేవునికి ఇచ్చేవారు తక్కువ. పొందుకోవడం సాధారణ విశ్వాసం, ఇవ్వడం శ్రేష్టమైన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఉపదేశ క్రమములోను ఎదగాలి. ఆమె చెప్పండి. మీకు అర్థమయ్యే మాట చెప్తాను. అభిషేకంలో ఎదగాలి, కృపలో ఎదగాలి, మహిమలో ఎదగాలి, పరిపూర్ణతలో ఎదగాలి, వైరాగ్యంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, కృప నుండి అధికమైన కృప పొందాలి, మహిమ నుండి అధికమైన మహిమ పొందాలి, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఇదే మన జీవితంలో ఎరువు పడుట. అలా మారినప్పుడే నా దేవుని కొరకు ఫలించేవాడిగా మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, నేను ప్రత్యేకమైన వాడిగా చేశాడు. రెండవది, శ్రమల మధ్యలో నాటాడు. మూడవది, తోటమాలి నియమించాడు. నాలుగవది, నీ చుట్టూ హద్దులు పెట్టాడు. ఐదవది, శ్రేష్టమైన ఉపదేశం అనే ఎరువు నీకు వేశాడు. ఈ కార్యాలన్నీ ఎందుకు చేస్తున్నాడు నీ కొరకంటే నువ్వేం చేయాలి? కొంచెం గట్టిగా. యెషయా పుస్తకంలో ఒక మాట చదివే కదా, దేవుడు తోటకు ఇన్ని రకాలుగా చేస్తే ఇంకా కొన్ని మాటలు కనబడుతున్నాయి. అక్కడ యెషయా పుస్తకం 5వ అధ్యాయంలో అంటాడు, ఆ తోటలో ఉన్న రాళ్లను కూడా ఏరి దాని మధ్యలో బురుజు ఒకటి నాటించి, తోట అనే సంఘానికి, ఆ సంఘం అనే నీ కొరకు, ఆ అంచులం చెట్టు కొరకు నీ కొరకు చేయవలసిన ప్రతి సత్కార్యమును, ప్రతి ఉపకారమును, ప్రతి మేలును, ప్రతి ఘనతను చేసి నీ దగ్గర ఫలములు ఆశిస్తున్నప్పుడు ఇన్ని కార్యాలు చేసినా నువ్వు ఫలించకపోతే ప్రభు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడమ్మా? ఫలించని ప్రతి చెట్టు నరకబడి. సంఘమా, ఈ కడవరి దినాలలో ఇలా సేవకులను దేవుడు పంపించి మీకు ఉపదేశాన్ని నేర్పించి, సత్యాన్ని నేర్పించి, వాక్యపు వెలుగులు నడిపించి నిన్నెందుకు బలపరుస్తున్నాడు, నిన్నెందుకు నిలబెడుతున్నాడు, నిన్నెందుకు ప్రోత్సహిస్తున్నాడు అంటే ఆయన ఏ జామున వచ్చినా నీ దగ్గర ఏముండాలమ్మా? ఏముండాలమ్మా? ఫలాలు ఉండాలి, ఫలములు ఉండాలి.
ఇలాగే ఒకసారి ఆకలి కొని వెళ్ళి ఆ తోటలో చెట్లను తినడానికి ప్రయత్నించి నోట్లో పెట్టుకుంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, దేవుడు అంటాడు, ఎంత చేస్తే నేను కారు ద్రాక్షలు ఫలించుటకు కారణమేమిటి? అక్కడ నాకు బాగా నచ్చిన ఒక మాట ఏంటో తెలుసా? నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేమీ చేయగలను అంటే చేయవలసిన కార్యాలన్నీ చేస్తాడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు అడిగిన దాన్ని ఇచ్చాడు. నీ ప్రార్థన విన్నాడు, నీ అక్కర తీర్చాడు, నీ రోగం తీర్చాడు, నీ బాధ తీర్చాడు, నీకు తోడైవాడు, నడిపించాడు. అనుక్షణం నీకు కాపలా కాసి నీకు క్షేమాన్ని ఇవ్వగలిగిన కార్యాలన్నీ ప్రభు చేస్తే ఇంకా చేయగలిగింది ఏది మిగలలేనంత కార్యాలు చేసిన తర్వాత నువ్వు ఫలించాలని ఎదురు చూచినప్పుడు నువ్వు ఫలించకపోగల కారణం ఏంటి? నేను ప్రతిసారి అనుకుంటాను, ఈరోజు బ్రతికి ఉన్నానంటే ప్రభు నాకు పెట్టిన భిక్ష. ప్రభు నాకు పెట్టిన భిక్ష, ప్రతిరోజు ప్రభు నాకు ఇచ్చిన భిక్ష. ప్రభు పెట్టిన ఈ వరానికి, భిక్షకు, ఈ కృపకు నేను కృతజ్ఞుడై ఆ రోజు కలిగిన దేవుని కొరకు నేను ఫలించకపోతే ఆ దినము నా బ్రతుకులో ఏమైపోతుంది? వ్యర్థమైపోతుందన్న ఒక ఆశ, ఒక బాధ, ఒక వేదన. దేవుని బిడ్డ, ఈ రాత్రి, మొదటి రాత్రి నా ప్రభు సంఘములో నుండి ఆశిస్తున్న ఒకటే, నువ్వు ఫలించే తీగగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చెప్పనివ్వండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడతాయి. ఆ క్రింద భాగం అంటాడు, నీవు అలాగున నాటబడి ఉంటే మరి ఎక్కువగా ఫలిస్తాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ యందు, నా యందు మీరును మీ యందు మీరు బహుగా ఫలిస్తారు. ఆయన మాటలు మీలో ఉంటే, మీరు ప్రభువులో నివసించగలిగితే, మీరు ప్రభు కొరకు ఫలభరితమైన తీగలుగా మారిపోతారు. ఈ రాత్రి నా ప్రభు మన దగ్గర ఆశిస్తున్న ఒకే ఒక ఆశ, మణులు మాణిక్యాలు కోరేవాడు కాదు, వెండి బంగారాలు కోరేవాడు కాదు, బలి అర్పణ కోరేవాడు కాదు. నా ప్రభు ఆశిస్తుంది ఒకటే, ఆయన వచ్చే సమయానికి ఆయన ఆకలి తీర్చగలిగిన ఫలాలు ఎక్కడ ఉండాలి? అలాగే పక్క చెట్టు నుంచి లాగించేద్దాం అనుకుంటావా? నేను ఫలించాలి, నేను ఫలభరితంగా ఉండాలి. అది ఫలించడానికి నేను రకరకాల అనుభవాల గుండా, రకరకములైన క్రమముల గుండా ప్రభువుని తీసుకుని వెళ్తా ఉంటాడు. ఈ సంఘములో స్థాపింపబడిన నీవు వీటన్నిటిని అనుభవిస్తూ ఎప్పుడైతే నీవు నమ్మకంగా నిలబడతావో ఆయన వచ్చే సమయానికి పండిన పళ్ళతో ఆయన ఆకలి తీర్చగల వారిగా మారిపోతావు. ఫలములిచ్చే తోటగా మనం మారిపోదుముగాక, ఫలములిచ్చే సంఘముగా మారిపోదుముగాక, ఫలభరితమైన తీగలుగా మనం మారిపోదుముగాక. వేగంగా ఒక నిమిషం మోకాళ్ళ మీదకి రండి, చాలా వేగంగా మోకాళ్ళ మీదకి రండి. మోకరించగల వారందరూ మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడి ఉండండి. మళ్ళీ ఇళ్ళైతే కూర్చొని పర్వాలేదు. ఒక్క క్షణం రెండు చేతులు జోడించి ప్రభు సముఖంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఫలించే తీగగా మారిపోవాలి, ఫలభరితమైన తీగగా మారిపోవాలి నాయనా, ఫలములు ఇవ్వగలిగిన వారిగా మారిపోవాలి నాయనా, నేను ఫలములు కలిగి ఉండాలి నాయన అంటూ అందరు నోరు తెరిచి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. నేను బిడ్డ స్వరమెత్తు ప్రభువా, ఫలించే వారిగా మార్చు నాయనా. చాలా మంది నోరు తెరవలేకపోతున్నారు, స్వరం అంటలేకపోతున్నారు. కమ్ ఆన్ ఎవ్రీబడి. అయ్యా, నువ్వు ఆశించిన ఫలములు ఇవ్వగలగాలి నాయన, నువ్వు కోరిన ఫలములు ఇవ్వగలగాలి నాయన, ఫలములు ఇచ్చే వారిగా మార్చు నాయన, ఫలభరితమైన తీగ మార్చు నాయన. నా యందున్నవాడు బహుగా ఫలించును చెప్పారు నాయన. కృపలను అనుభవిస్తున్న నేను, మేళ్ళు అనుభవిస్తున్న నేను, దీవెనను అనుభవిస్తున్న నేను, కృపను అనుభవిస్తున్న నేను, నీ కొరకు నీ ఆకలి తీర్చగలిగిన ఫలభరితమైన తీగగా నేను మారిపోవాలి నాయనా. చాలా మంది నోరు తెరవట్లేదు. కమాన్, నోరు తెరవండి. కృప పొందుకోండి. ఫలించే కృప, ఫలించే కృప, ఫలభరితంగా మారే కృప.
హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఫలభరితమైన తీగగా ఆయన ఆకలి తీర్చగల వారిగా, తృప్తిపరచగల నా దేవుని మనసును తృప్తిపరచగల వారిగా నీవు జీవించాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. సంగమా, నీవు ప్రభు కొరకు ఫలించాలని. రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. యేసు వస్తున్నాడు, ఎదురుగా. యేసు వస్తున్నాడు, ఎదురుగా. రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. యేసు వస్తున్నాడు, ఎదురుగా. యేసు ఆడు, ఎదురుగా. శత్రువులెల్లా నరకబడి అగ్నిలో వేయబడాలి. ఫలములివ్వని శత్రువులెల్లా నరకబడి అగ్నిలో వేయబడాలి. రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. యేసు వస్తున్నాడు, ఎదురుగా. యేసు వస్తున్నాడు, ఎదురుగా. ఓయెల్లా ఉచ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్రమార్గము సక్రమమాలి, నరక మార్గమును పోవాలి. ఉచ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి. వక్రమార్గము సక్రమమాలి, నరక మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా. యేసు వస్తున్నాడు, ఎదురుగా. యేసు వస్తున్నాడు. రోజు రోజు మేలుకొని ప్రార్థించెదము, అభిషేక తైలముతో నింపబడెదము. రోజు రోజు మేలుకొని ప్రార్థించెదము, అభిషేక తైలముతో నింపబడెదము. రోజు రోజు మేలుకొని ప్రార్థించెదము, అభిషేక తైలముతో నింపబడెదము. రోజు
బిడ్డ దాని పిదప పరిణామము చిక్కని భయంకరమైన స్థితి బిడ్డ. ఆయన నోట వాక్కు రాకమునిపే ఫలించిన వారిగా ఒకవేళ నువ్వు కనబడగలిగితే నా ప్రభువు అంటాడు, కొంచెంలో నీవు నమ్మకమైన వారిగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తానంటున్నాడు. ఫలించిన వారితో ఎన్ని తలాంతులు కలిగిన వారిగా ఫలభరితంగా కనబడుతున్నావు సంఘములో దేవుని కొరకు ఎంతవరకు ప్రయోజనకరమైన వ్యక్తిగా, నిజమైన ఒక మంచి ఫలము కలిగిన వారిగా కనబడుతున్నావు. ఏమిచ్చినా జము తీర్చుకోవాలని ప్రేమ, ఆదరణ, ఉపదేశ, కృప, మనం చూపించండి. ఇంత కనపరిచిన దేవునికి నువ్వు చేయగలిగినది ఒకటి, ఆయన ఆకలి తీర్చగల ఫలములు నీవు కలిగి ఉండట తీర్మానం చేసుకో. ప్రభా, ఇప్పటి వరకు నేను ఫలములు లేని మొండి చెట్టులాగా ఆకులైతే ఉన్నాయి, ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి, కానీ ఫలించలేకపోయాను బాబు. ఇక నీ ఆకలి తీర్చేవానికి నేను మారిపోతాను, ఇక నీకు ఫలము ఇచ్చేవానిగా మారిపోతాను, నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోతాను, నీ చేతిలో ఉపయోగపడే సాధనంగా మారిపోతాను. నీవు చేసిన మేలుకు బదులుగా నీ కొరకు జీవిస్తాను ఆయన, నీ కొరకు బ్రతుకుతాను ఆయన. నీ ఆకలి తీర్చుకున్నాయి, నీ చిత్తం జరిగిస్తాడు. ఒక తీర్మానంలో సమర్పించుకుందాం ప్రభువుకి. పరిశుద్ధమైన దేవా, ప్రేమ స్వరూపి, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా, నసరపేట పరిసర ప్రాంతాలను మీరు ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా, ఈ సభలను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా, మీకు వందనాలు. మొదటి రోజు రాత్రి సభలో ప్రభా మీ దైవజనులు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు ఫలించాలని, అభివృద్ధి పొందాలని ప్రభా మీరు ఉద్దేశించిన దేవుడుగా ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలయ్యా. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని, శ్రమలలో నిలిచి ఉండాలని ప్రభా మీకు స్తోత్రమయ్యా. దైవజనుడు ప్రభా మీకు స్తోత్రమయ్యా. నియమించారు అని ప్రభా, ఇక నియమించిన క్రమంలో కట్టబడాలని ప్రభా, ఉపదేశ క్రమంలో నడిపించబడాలని నీ సేవకుల ద్వారా సూటిగా తేటగా ఇక ఫలించడానికి కావలసినటువంటి నీ మాటలు మీరు అందింపచేసిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు ప్రభా. అవునైనా మేమందరూ కూడా విత్తబడిన ప్రతి ఒక్క మాట ప్రకారంగా జీవించి నీ కొరకు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండే కృప మా అందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు మా యొద్దకు వచ్చినప్పుడు ప్రభా అయ్యా, మా యొద్దకు ఫలము కలిగిన వారుగా మేము నిశ్చయముగా ముందుకు గాక, అట్టి అనుభవంలో మేమందరూ నడిపించబడుతుము గాక. ఎవరైతే తీర్మానాలతో ప్రార్థించున్నారో ఒక్కొక్కరు తీర్మానాలను స్థిరపరిచి ఒక్కొక్కరి జీవితాల ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు యేసు నామములో ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడును గాక. వాక్యం అందించి దైవజనుని కూడా బలపరచండియ్యా. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుని గురించి ఇంకా పలు ప్రాంతాల్లో బలమైన సాధనంగా మీ కొరకు మీరు వాడుకోండి ప్రభువా. రేపటి దినం కూడా రాత్రి జరగబోతున్న సభలోనే సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి విధుల ఆటంకాలను తోడుపరచండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మీరు అనుగ్రహించి ఆది నుండి అంత వరకు ఈ సభను ఆశీర్వాదకరంగా జరిగించి మహిమా, ఘనత, ప్రభావాలను మాత్రం పొందుకోవడమని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం వచ్చిన ప్రతి ఒక్కరి పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.